నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. కొందరు ఇంకా కొందరు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు సీనియర్స్ వాళ్ళ యొక్క ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు ఎవరనేది వచ్చారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక మీరు ఎవరి గురించి మీరు ఆలోచన చేయకండి. ఎవరు వచ్చారో చూసుకున్నారు, ఆల్రెడీ మీకు వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేశారు. ఈరోజు ఫ్రెష్గా మళ్ళీ సబ్జెక్టును నాకేమీ తెలియదు అనే భావనతోటి, ఒక ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి మనం వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఎందుకంటే సముద్రంలో కూడా ఎన్నో నీళ్లు ఉన్నాయి, కానీ మన యొక్క బాటిల్ ఆ మూతను గనక మూసేసి సముద్రంలో వేసినా కూడా అది నిండదు. లేదా ఆ యొక్క బాటిల్లో నీళ్లు నిండున్నా కూడా అందులోకి ఒక్క చుక్క కూడా వెళ్ళదు. అదేవిధంగా మన జీవితంలో, మన మైండ్లో ఓపెన్ మైండ్ తోటి ఉన్నట్లయితే చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్గా చెప్పాలంటే జస్ట్ 9 సెకండ్స్ సబ్జెక్ట్ అండి, ఓన్లీ 9 సెకండ్స్. ఈరోజు ఒక ఎల్ఐసిలో ఏజెంట్ ఏ విధంగా పాలసీలు అమ్ముతా ఉన్నాడో, ఆ పాలసీలు అమ్మినప్పుడు అతనికి బెనిఫిట్ వస్తుంది. ఆ పాలసీని యూజ్ చేసుకుంటే ఆ పాలసీ లాభాలను పొందుతాడు. ఒక రియల్ ఎస్టేట్లో, ఒక వెంచర్లో ఒక ప్లాట్ కొనుక్కుంటే మనకు ఆ తృప్తి, ఆనందం ఉంటుంది. ఆ ప్లాట్ను వేరే వాళ్ళకు అమ్మితే మనకు ఆదాయం వస్తుంది. ఒక ఉద్యోగంలో మనము డ్యూటీకి వెళ్తే జీతం వస్తుంది. మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే మీరు వేరే వాళ్లకు జీతాలు ఇవ్వచ్చు. సేమ్ మిత్రులారా, అదే సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. కేవలం ఒక 1770 రూపాయలతోటి మనము ఒక ప్రైమ్ మెంబర్ అయి బెనిఫిట్ పొందొచ్చు. పని చేయాలంటే ఆ 1770 ఈ యాప్ను ప్రచారం చేయాలి. సబ్జెక్ట్ ఈజ్ ఓవర్, అయిపోయింది మిత్రులారా, ఇంతే. కానీ డీటెయిల్డ్ కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ కోసం మనకు కనీసం 90 మినిట్స్ టైం పడుతుంది. సబ్జెక్ట్ ఇంతే, వేరే ఏమీ లేదు. కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ నాలెడ్జ్ కోసం 90 మినిట్స్ టైం ఉంటుంది మిత్రులారా. అయితే ఈ 90 మినిట్స్ చాలా శ్రద్ధగా మీరు వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జీవితానికి ఒక దశ దిశను ఏర్పాటు చేసేది ఉంది. కాబట్టి ఎవరి ద్వారా వచ్చామో వాళ్ళ కోసం కాదు మిత్రులారా, కంపెనీ కోసం అసలే కాదు. అయితే ఎప్పుడైతే మీకు ఈ 90 మినిట్స్ మీరు ఒక ప్రశాంతమైన వాతావరణంలో వినండి, వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. కాల్స్ ఏమన్నా వస్తే కట్ చేసేసేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో పర్సనల్ హాస్పిటల్ అలాంటిది ఉంటే తప్ప, వెరీ వెరీ ఇంపార్టెంట్ తప్ప మీరు కాల్స్ అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. 90 మినిట్స్ తర్వాత మీరు కాల్ చేయొచ్చు. వచ్చాం కాదు, ఇక్కడ ఏమి తీసుకున్నాం అనేది ముఖ్యం మిత్రులారా. ఈ విధంగా మీరు ఒకవేళ 90 మినిట్స్ నచ్చినట్లయితే మీరు ఒక 9 అవర్స్ మిత్రులారా, ఉదయము రాత్రి ప్రజెంటేషన్ ప్లస్ ఒక 1 అవర్ హోంవర్క్. సబ్జెక్ట్ అదే తెలుసు అనుకుంటాం మనం, అక్కడే పప్పులో కాలేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా డైలీ 3 గంటలు, 3 రోజులు 9 గంటలు. 9 గంటలలో మీకు ఒక స్పష్టత వస్తుంది, దీనిపైన మ్యాక్సిమం మీకు క్లారిటీ వస్తుంది.
అయినప్పటికీ మళ్ళీ 4వ రోజు డూ ఆర్ నాట్ చేయాలా వద్దా నిర్ణయం తీసుకునే రోజు ఉంటుంది. ఆ రోజు మీరు హోల్ హార్టెడ్గా ఓపెన్ మైండ్ తోటి మీరు మాట్లాడొచ్చు. అప్పుడు మీకు 100% నచ్చితే 99.99 నచ్చినా కేవలం ఫ్రెండ్స్ మాత్రమే మనం. 100% నచ్చితే వీఆర్ పార్ట్నర్స్. కంపెనీలలో చేరితే డబ్బులు రావు మిత్రులారా, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. కాబట్టి చెయ్యాలి అంటే తెలియాలి. ఈరోజు 4 సంవత్సరాలు కష్టపడి బీటెక్ సాధించి ఒక ఇంజనీర్ అయిన వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి ప్రాక్టికల్గా మీరు చూడండి. కానీ ఇక్కడ కేవలం 4 రోజులలో మన బ్రతుకులలో గొప్ప మార్పు వస్తుంది. ₹1 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు అనుమానాలన్నీ నివృత్తి అవుతే, మీరు చెయ్యాలి అనుకుంటే, మీ బ్రతుకును మార్చాలనుకుంటే, వేరేల బ్రతుకుల కోసం మీరు ఆలోచన చేయకండి. ఎవరి బ్రతుకులు వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన తెలివిని కొద్దిగా పక్కన పెట్టి, ఎందుకంటే మన తెలివి ఏంటిది అనేది ఈరోజు మన యొక్క సోషల్ స్టేటస్ కావచ్చు, బ్యాంకు బ్యాలెన్స్ కావచ్చు. మిత్రులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన బ్రెయిన్ ద్వారా ఇంత సాధించినాం, ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ లేదు మన బ్రెయిన్ కెపాసిటీ. సో మన బ్రెయిన్ కొద్దిగా పక్కన పెట్టి, మన తెలివితేటలను పక్కన పెట్టి, కొద్దిగా మనం ఈ యొక్క 9 hours చేసిన తర్వాత మిత్రులారా, మీరు గనక ఆ డూ ఆర్ నాట్ సెషన్లో వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో వచ్చి క్లియర్ చేసుకున్న తర్వాత మీరు డిసిషన్ తీసుకుంటే మిత్రులారా, 90 days 90 రోజులలో రోజుకు 3 నుంచి 4 వేల రూపాయల సంపాదన ఉంది. మోర్ దెన్ 1 lakh రూపీ. విచిత్రకరమైన విషయం ఏంటంటే, బ్రతకడానికి చేసే ఉద్యోగానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఈరోజు నెట్వర్క్ ఇవ్వట్లేదు జనాలు. అక్కడ ఇంకెంత చేసినా అంతే, ఇక గొర్రె తోక బెత్తడే. ఆ తోకకు కూడా గ్యారెంటీ లేదు. కరోనా వచ్చిన తర్వాత అర్థమైంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కేవలము ఈరోజు మీ ఇన్కమ్ ఎంత ఉంది దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. నేను అనుకుంటున్నా మోర్ దెన్ 1 lakh రూపీ ఇన్కమ్ ఈజ్ సఫిషియెంట్ ఇన్కమ్ అనుకుంటున్నా. అయితే మిత్రులారా, ఒక్కవేళ కనుక మీరు ఆల్రెడీ ₹1,00,000 ఇన్కమ్ ఉన్నా కూడా నెలకు ₹1,00,00,000 ఇన్కమ్ ఇక్కడ ఉంది. కానీ ఎవరికైతే ఇక్కడ ₹1,00,00,000 ఇన్కమ్ లేదని నేను ఘంటాప్రదంగా చెప్పగలను. ఆ ₹1,00,00,000 ఇన్కమ్ సాధించే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. అండర్లైన్ నోట్ చేసుకోండి మీ పేపర్ పెన్ను తోటి. పర్ మంత్ ₹1,00,00,000. ఆత్మ పరిశీలన చేసుకోండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, రిటైర్మెంట్ సిస్టమ్ ఉంది. కేవలం 2 సంవత్సరాలు గనక సిస్టమేటిక్ గా దీన్ని పనిచేసినట్లయితే టోటల్ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ప్రజెంటేషన్ నెంబర్ 1, కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్. సో మీరు మీ యొక్క మొబైల్ను ఈ విధంగా హారిజంటల్ గా పెట్టండి మిత్రులారా. మీకు ఇక్కడ చూపించే ప్రతి చిత్రం చాలా స్పష్టంగా అగుపిస్తుంది. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. హోంవర్క్ లో దీన్ని స్టడీ చేయండి. 3 రోజులు ఇంకా మీకు వేరే ఏం పని లేదండి. 3 days ఓన్లీ స్టడీ స్టడీ స్టడీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో నెక్స్ట్ మనీ కంపెనీ. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా నెట్వర్క్ రంగంలో నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత. కారణం ఏంటిది మిత్రులారా? భారతదేశంలో 2016వ సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. 100% గైడ్ లైన్స్ ను ఫాలో అవుతున్న కంపెనీ రియల్ నెట్వర్క్ అంటే ఏంది. ఈ రోజు వరకు మనం అందరం కూడా నెట్వర్క్ అనుకున్న నెట్వర్క్లు కావు మిత్రులారా. అవన్నీ ఒక స్పాంజీ స్కీములు, మనీ సర్కులేషన్స్, ప్రొడక్ట్ సర్కులేషన్స్, చీటింగ్ కంపెనీలు. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ప్రొడక్ట్ బేస్డ్ అనేది ఉంది. ఎక్సలెంట్ గా యావత్ ప్రపంచం మొత్తం కూడా నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. అయితే ప్రోడక్ట్ రంగంలో ఏ కంపెనీ తప్పు లేదు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. కాకపోతే ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది ఈరోజు ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ సర్వీస్ సెక్టార్ వచ్చింది మిత్రులారా. కాబట్టి
డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, ఈ కంపెనీలో ఉన్న పని చాలా సింపుల్. చాలా మంది ఇక్కడనే పప్పులో కాలేస్తారు. చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం ఇగ్నోర్ చేస్తాం. చూడండి మిత్రులారా, కరోనా వైరస్ చాలా చిన్నది, ఇగ్నోర్ చేసింది ప్రపంచం ఏమైంది మీరు అర్థం చేసుకోండి. ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఏమయ్యారు అర్థం చేసుకోండి. చిన్నది చాలా ప్రమాదం ఉంటుంది మిత్రులారా. పని చాలా చిన్నదే. 1770 రూపాయలు ఒక 5 మందిని గట్టియడం, 10 మందిని గట్టియడం, ఒక్క వ్యక్తిని మిత్రులారా, ఒక్క వ్యక్తిని చేసిన 40 కోట్ల ఇన్కమ్ ఉంది. కానీ ఆ చిన్న దాంట్లో మనకు అది నడిపియాలి అంటే మన జీవితానికి ఒక రియల్ దశ దిశ మనకు ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, పని చిన్నదే కానీ ఆ పనిని చేయడానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చాలా గొప్పది. మరి అదేంటిది, ఎవరు ఇందులో సక్సెస్ అవుతారని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అయితే దానికి మనము అసలు అలాంటివి మన జీవితంలో ఉన్నాయా లేదా? అది జీవితంలో ఏదై ఉండొచ్చు, బాధ్యతలు అయి ఉండొచ్చు. బాధ్యత తీసుకునే వాళ్ళే పని చేస్తారు మిత్రులారా, వేరే వాళ్ళు చేయలేరు. మన జీవితంలో బాధ్యతలైనా ఉండాలి, మన జీవితంలో కలలైనా ఉండాలి. దిస్ ప్రెజెంటేషన్ ఇస్ ఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ డ్రీమ్. జీవితంలో కలలు అంటే ఏదో పండుకున్నప్పుడు వచ్చే కళ కాదు మిత్రులారా. ఆ కళ ఏదైతే ఉందో అది మన జీవితంలో కళలు లేకుండా చేయగలిగేటటువంటిది నిజమైన కళ. మిత్రులారా, ఈరోజు ఒక కలెక్టర్ కావాలంటే ఎన్ని రాత్రులు అహోరాత్రులు కృషి చేస్తే ఒక కలెక్టర్ అవుతారు, మీరు అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ అంత సీన్ లేదు. చాలా సింపుల్, చాలా గొప్పగా డెవలప్ కావచ్చు. ఒక కలెక్టర్ కంటే గొప్పగా కావచ్చు, ఒక పొలిటీషియన్ కంటే మీరు గొప్పగా కావచ్చు, ఒక సంఘ సంస్కర్త కంటే గొప్పగా కావచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. అది ఏమై ఉండొచ్చు? అది ఒక అధిక ఆదాయం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యూనివర్స్ లోపల ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, ఒక తెలియనటువంటి అద్భుతం ఉంది ఈ ప్రపంచంలో. మీరు ఏది కోరుకుంటారో అది అవుతుంది అని మన పెద్దలు మనకు చెప్పారు. యద్భావం తద్భవతి. మీ భావన ఎలా ఉందో మీ భవిష్యత్తు ఆ విధంగా అవుతుంది. కాబట్టి మిత్రులారా, మనము ఈ రోజు ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది తప్పకుండా అయి తీరుతాం. కాకపోతే దానికి సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి, దానికి కార్య ఆచరణ ఏముంది, అది చాలా ముఖ్యం మిత్రులారా. నేను ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే నేను కాలేనండి. అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే ఫస్ట్ నేను అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి, అమెరికా వాస్తవ్యుని అయి ఉండాలి. కాబట్టి మిత్రులారా, అవాస్తవాలను మనము పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో మనము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, డబ్బు సంపాదిస్తా ఉన్నామో, ఆ డబ్బు కంటే కూడా అధికమైన ఆదాయం చన్నీళ్లకు వేడి నీళ్లు కాదండి. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఒక గొప్ప డబ్బు సంపాదించాలి. ఎందుకు మిత్రులారా? మన డబ్బుతోటే శ్వాస ఎలా లేకపోతే మన ప్రాణం లేదో, అదే విధంగా డబ్బు లేకపోతే మనిషి ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పారు, మనిషి ఎవరు అంటే మనిషి దగ్గర మనీ లేకపోతే మనిషి షీ అయిపోతాడు, చీదరించబడతాడు. అది ఎక్కడైనా సరే సమాజంలో మిత్రులారా, ధన మూలం మిదం జగత్. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మనీ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, సొంత వ్యాపారం చేయాలి, తనకంటూ ఎంతో మందికి మనము ఒక ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగం అంటే బయట ఉద్యోగం లాగా వాళ్ళ యొక్క శ్రమను, శక్తిని పిండి వాళ్ళ యొక్క శ్రమను, రక్తం తాగడం కాదు. వాళ్ళకు మనకంటే గొప్ప వాళ్ళుగా తయారు చేయాలనే భావననే బిజినెస్ మిత్రులారా. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా లోన్స్ ఉన్నట్లయితే, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు కాబట్టి అలాంటి జీవితాన్ని అనుభవించాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మన యొక్క సంతానానికి మనం ఒక మంచి విద్యను అందించాలి. పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, పిల్లలకి ఇవ్వాల్సింది విద్య. సో మై డియర్ ఫ్రెండ్స్, విద్య లేనివాడు వింత పశువు అంటారు. దిస్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్. కాబట్టి ఎంత విద్య వీలవుతే అంత చదువుకునే రోజులలో చదువుకోవడానికి మనం పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మనకుంది, చదువుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. చదువుకోకపోతే వాళ్ళదే తప్పు అవుతుంది, కానీ వాళ్ళ యొక్క చదువుకోకపోవడానికి మనము కారకులము కాకూడదు మిత్రులారా. అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. జీవితంలో ఎంతో మంది
గవర్నమెంట్ ఉద్యోగంలో అయితే 60 సంవత్సరాల తర్వాత ఇక మీరు పని చేయలేరు అని చెప్పేసి వాళ్ళు అన్ఫిట్ అని చెప్పేసి ఇక మీరు రిటైర్డ్ అయిపోయి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ మిత్రులారా, బాధాకరమైన విషయం, ఈ రోజు ఎంతో మంది రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదో పార్ట్ టైం గా పని చేస్తా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాలలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది మిత్రులారా. అర్థం చేసుకోండి. ఎందుకు దాని వెనకాన్ని రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఉద్యోగంలో నుంచి విరమణ అయ్యారు, పదవి విరమణ జరిగింది, కానీ వాళ్ళ యొక్క జీవితంలో నుంచి రిటైర్మెంట్ కాలే. ఆ టెన్షన్స్ మూలంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ 3 ఇయర్స్ లోపల చనిపోయిన వాళ్ళ సంఖ్య 80% పైన ఉంది మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనిషి అంటే మర మనిషి కాదు, రోబోట్ కాదు, ఏటీఎం మిషన్ అసలే కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, మనము కొంతకాలం పని చేయాలి. మిగతా శేష జీవితం ఏదైతే ఉందో ఆ యొక్క జీవితాన్ని ఒక లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. మీరు 70 సంవత్సరాల తర్వాత ఆడి కారు కొనుక్కుంటే ఆ ఆడి కారు కేవలం హాస్పిటల్ తిరగడానికి పనికి వస్తుంది తప్ప ఎంజాయ్ చేయడానికి పనికి రాదు మిత్రులారా. కాబట్టి చిన్న వయసులో డబ్బు సంపాదించాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతో ఉన్నది మిత్రులారా. దానికోసం మనకు ఫ్రీ టైం కావాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. పర్సనల్ డెవలప్మెంట్ మిత్రులారా, ఇది ఎంతో చాలా ముఖ్యమైంది. మన జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని బిల్డింగులు కొన్నా, ఎంత సన్మాన సత్కారాలు తీసుకున్నా మిత్రులారా, పునరపి మరణం పునరపి జననం. జన్మించిన ప్రతి వ్యక్తి మరణించాలి, ఇది లోక సత్యం. తర్వాత ఎవరు మీరు ఎంత సంపాదించారు అనే ఆలోచన చేయరు, వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, అది శేషం మిత్రులారా. తెలుగులో భాగించబడిన తర్వాత మిగిలేది శేష ఫలం. కీర్తి శేషులని పెట్టినరు అక్కడ. రియల్ గా మనము అలా పెట్టారా? నిజంగా మనం ఏమైనా చేశామా? ఈ రోజు ఎంతో మంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, యావత్ భారతదేశము, యావత్ ప్రపంచము వాళ్ళ యొక్క జయంతి, వర్ధంతి జరుపుకుంటుంది మిత్రులారా. దానికి కారణం ఏంటిది? వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళు ఎలా జన్మించారో ఈ భూమి మీద మనము కూడా జన్మించాం మిత్రులారా. కాబట్టి మనము ఈ సమాజానికి ఏమైనా చేస్తే మాత్రమే చరిత్రలో నిలిచిపోతాము. ఎలాంటి చరిత్ర కావాలి మనకు? రోజు కంపెనీ మార్చే సీనియర్లుగా మిగిలిపోవాలా? ఒక కంపెనీ పట్టుకున్న తర్వాత 6 నిమిషాలు దానికోసం పనిచేసి మనను నమ్ముకొని వచ్చినటువంటి టీం కోసం మనం పని చేయాలనా? మిత్రులారా, ఎలాంటి చరిత్ర మనం సృష్టించుకోవాలనేది మన చేతిలో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, కేర్ఫుల్. ఆ తర్వాత ప్రార్థించే పెదవులే మనవి. మిత్రులారా, అర్థం చేసుకోండి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. మీరు గనక నలుగురికి మంచి చేసే గుణమే మీదైతే మీరు ఏ మస్జిద్కు, ఏ చర్చుకు, ఏ మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మిత్రులారా. అందరి మతము ఒకటే, మానవత్వం. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, మానవ సేవే మాధవ సేవ. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి సేవ చెయ్యాలి మీరు అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ఈ సమాజం నాకేమి ఇచ్చింది కాదు, ఈ సమాజానికి కూడా నేను ఏమైనా ఇవ్వాలి. మరి నా దగ్గర ఏముంది? నేను నోట్ల సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఈ నోటి సహాయం ద్వారా ఎంతో మంది జీవితాలలో నేను ఒక కొత్త వెలుతురును నింపే ఒక గొప్ప బృహత్ అవకాశం నాకు దొరికింది మిత్రులారా. అది వాంటి కావాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఈ రోజు మీకు నచ్చితే మీరు 3 days కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. డైలీ 3 hours మీరు దీన్ని హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో వచ్చామా పోయామా కాదండి. పుబ్బలో పుట్టామా మక్కలో మాయమైపోయామా కాదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే నోట్ చేసుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు మిత్రులారా. 90 minutes లో ఫుల్ ఇన్ఫర్మేషన్. కొంతమంది చెప్తారు 9 seconds లోనే అయిపోయింది నా వర్క్. కానీ మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మాత్రమే మీరు డిసిషన్ తీసుకోగలరు. ఈ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఐటీ కంపెనీ, భారతీయ కంపెనీ, ఇండియన్ కంపెనీ. 2013 December 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయింది. ఆ ఐటీ కంపెనీ అందించిన ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అంటే ఏంది? వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్.
మిత్రులారా, ఈ రోజు ఇది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫామ్. ఇది లాంచ్ అయ్యింది 1 జనవరి 2017. మిత్రులారా, ఏదైనా పెద్దవాళ్ళు చెప్తారు వెనక ముందు ఆలోచన చేయాలి అని చెప్పేసి. మిత్రులారా, ఈ రోజు ఈ కంపెనీ పని చేయడం ద్వారా మొదట స్వకార్యము స్వామి కార్యము రెండు ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ, భారతీయ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. యావత్ ప్రపంచ పరిస్థితి అదే. కానీ మిత్రులారా, ఈ రోజు రియల్ ఇండియన్స్ మనం అయితే, రియల్ భారతీయుల మనం అయితే మనకు దేశభక్తి కావాలి. అంతే తప్ప 15th ఆగస్టు రోజు స్వీట్ తిన్నాము, 26 జనవరి నాడు స్వీట్ తిన్నాము, సెల్యూట్ కొట్టాము కాదు మిత్రులారా. మన యొక్క చేతల ద్వారా, మన యొక్క యాక్షన్స్ ద్వారా ఈ రోజు దేశానికి సేవ చేయాలి. మరి ఏం సేవ చేయగలుగుతామో ఆలోచన చేయండి. మనం ఒక మిలిటరీ వాళ్ళలాగా పని చేయగలుగుతామా? మనం ఒక పోలీస్ వాళ్ళలాగా పని చేయగలుగుతామా? ఒక డాక్టర్లలాగా ఈ దేశానికి సేవ చేయగలుగుతామా? లేదా ఒక పారిశుద్ధ కార్మికుల్లాగా చేయగలుగుతామా? ఏమీ చేయలేమే. కానీ మిత్రులారా, ఈ రోజు మనం ఈ పని చేయడం ద్వారా ఈ రోజు భారత ఆర్థిక పరిస్థితిని మనం మెరుగుపరచొచ్చు. ఆ తర్వాత కరోనాను కూడా మటుమాయం చేయొచ్చు మిత్రులారా. కరోనాను మనం పారదోలే గొప్ప అవకాశం ఉంది. గవర్నమెంట్ చెప్తుంది ఇంటి దగ్గర ఉండండి. స్వకార్యము స్వామి కార్యం రెండు ఉన్నాయి మిత్రులారా. అయితే ఈ కంపెనీ ఎందుకు, ఏమిటి, ఎలా? ఒక పిక్చర్ లో బాబుమా అని చెప్తే అది కామెడీ అనుకున్న మిత్రులారా, దాంట్లో ఎంతో రహస్యం దాగి ఉంది. ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది? అసలు నెక్స్ట్ మనీ అంటే ఏమిటి మిత్రులారా? మీకు ఉదాహరణతోటి నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మనీ అనేది ఒక టెక్నాలజీ యాప్. ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఓలా కానివ్వండి, ఈరోజు స్విగ్గీ జొమాటో కానివ్వండి, ఓయో హోటల్స్ కానివ్వండి, ఇదంతా కూడా టెక్నాలజీ మారుతుంది మిత్రులారా. ఒకప్పుడు మనము ఎక్కడన్నా ప్రయాణం చేయాలనుకుంటే ట్యాక్సీ, ఆటో వాళ్ళు ఎంతో మోసం చేసేవాళ్ళు, ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనము మన యొక్క మొబైల్లో, స్మార్ట్ ఫోన్లో మనము ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అది ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని డబ్బులు ఇవ్వాలి అనే ఒక స్పష్టత వచ్చింది మిత్రులారా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మనం. అది ఏంటిది? ఒక టెక్నాలజీ యాప్. కానీ మిత్రులారా, ఆ యొక్క ఓలా, ఊబర్ వాళ్ళ వెహికల్స్ కావు అవి. వెహికల్స్ వేరే వాళ్ళవి. కానీ వాటిని మనకు అవసరం ఉంది, వాళ్లకు అవసరం ఉంది. ఆ అవసరం ఉన్న ఇద్దరిని కలపడం ద్వారా మిత్రులారా 20 to 30% మార్జిన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మనకు అవన్నీ చూడట్లేదు, మనం హ్యాపీగా ఫీల్ అయ్యాం అంతే. అదేవిధంగా స్విగ్గీ జొమాటో కూడా ఒక టెక్నాలజీ యాప్. ఆకలైనప్పుడు మనం ఆర్డర్ ఇస్తా ఉన్నాం. తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. ఆ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు 20 to 30% వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. హోటల్స్లో చూస్తే ఓయో హోటల్స్, మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము, హోటల్స్ బుక్ చేసుకున్నాం. కానీ వాళ్ళ హోటల్స్ కావు మిత్రులారా. హోటల్స్ ఓనర్స్ వేరే, మనము వేరే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఇంకా అందులో మనం చూస్తే ఈరోజు పేటిఎం, ఈరోజు ఫోన్పే, ఈరోజు జీపే, గూగుల్ పే, ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, టెక్నాలజీ ఈరోజు ప్రపంచం మారుతా ఉంది, అప్డేట్ అవుతా ఉంది. మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఒక్కవేళ కనుక మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక టెక్నాలజీ యాప్. అయితే ఈ కంపెనీ మరి అలలాగా ఆ 20 to 30% మార్జిన్ తీసుకోవడానికి వచ్చిందా? అది మనం చూద్దాం తర్వాత. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఎందుకు వచ్చింది, దీని భావన ఏంటిది మిత్రులారా? ఇది ఒక మనిషికి కాదు, ఎవరికైనా, ఎక్కడైనా, ఏ రంగంలో అయినా మిత్రులారా, మనిషి యొక్క భావనతోటే ఆధారపడుతుంది భవిష్యత్తు. ప్రతి దాని వెనుక మీరు ఈరోజు స్టడీ చేయొచ్చు. నేను చెప్పే ప్రతి పాయింట్ మన కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది మిత్రులారా. మన భావన ద్వారానే అక్కడ వర్క్ జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 1 జనవరి 2017 ఈ కంపెనీ లాంచ్ అయ్యింది. ఎందుకు, ఏమిటి, ఎలా? మళ్ళీ అదే ఎందుకు స్టార్ట్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని, మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. మీ అందరికీ తెలుసు. అప్పుడు మన యొక్క గౌరవనీయులు ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి. దాని వెనుక కూడా అర్థం ఉంది. మళ్ళీ ఎందుకు, ఏమిటి, ఎలా? అక్కడ కూడా మళ్ళీ అప్లై చేయవచ్చు. ఇది ఎందుకు డిజిటల్ ఇండియా ఎందుకు చేయాలి, క్యాష్లెస్ ఇండియా ఎందుకు చేయాలి?
ఎందుకంటే మిత్రులారా, ఈ దొంగ నోట్లతోటి, ఫేక్ కరెన్సీ తోటి మన యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రాబ్లం అవుతా ఉంది. డిజిటల్ ఇండియా ఎందుకు చేయాలి? మీకు తెలుసు, ప్రాక్టికల్ గా వ్యాపారం చేసే మన ఇండియన్స్ మన గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టడానికి బ్లాక్ మనీని క్రియేట్ చేస్తారు. అమ్మేది తెచ్చేది కొంత, అమ్మేది ఎక్కువ, చూయించేది తక్కువ. ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలనేది ప్లాన్ చేస్తా ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ భారతదేశాన్ని ఒక సరైనటువంటి మార్గంలో పెట్టాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరూ అక్కడ వచ్చారు. ఈ కంపెనీ కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఈ కంపెనీ యొక్క రథ సారథి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆ యొక్క ప్రెజెంటేషన్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మిత్రులారా, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి మీన్స్ మార్జిన్ వాళ్ళు తీసుకోవడానికి స్టార్ట్ చేశారు. సో తనేమనుకున్నాడు, సేమ్ అదే బెనిఫిట్ ఏదైతే ఉందో, అదే ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఆ ప్రాఫిట్ ను గనక 10% 90% అనే సిస్టమ్ ద్వారా నేను గనక డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే కొంతమందికి నేను నిరుద్యోగ సమస్యకు కొంత నేను సహాయం చేయగలుగుతా. ఎందుకు? ఒక్కసారి కనుక అతని బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ చూసినట్లయితే మిత్రులారా, అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి. ఈరోజు ఎంతో మంది కంపెనీలు పెడతారు, ఎవరో కంపెనీలు పెట్టిరని వీళ్ళు కంపెనీలు పెడతారు. మిత్రులారా, నేను ఈ మార్కెటింగ్ రంగంలో 32 సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి ఎడ్యుకేషన్ లేకపోవడం, సెల్ రీఛార్జ్ చేసుకోకపోవడం, మిత్రులారా అర్థం చేసుకోండి, సెల్ ఫోన్ ను రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేనటువంటి వ్యక్తులు కూడా కంపెనీలు పెట్టారు. మిత్రులారా, ఆ కంపెనీలు లేవు ఈరోజు. దాని వెనుక కూడా మళ్ళీ ఎందుకు ఏమిటి అని చూస్తే వాళ్ళ ఇంటెన్షన్ డబ్బులు సంపాదించాలని పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, నెంబర్ 1. నెంబర్ 2, 2013 సంవత్సరంలో ఈ యొక్క సంస్థ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్ గా స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఇంకొక విషయం మిత్రులారా, మీకు తెలుసు, ఐటీ అంటే సాఫ్ట్వేర్ ప్యాకేజీలు అందిస్తారు. సాఫ్ట్వేర్ ప్యాకేజీకు అవార్డ్స్, రివార్డ్స్ తీసుకున్న కంపెనీ అంటే రెప్యూటెడ్ కంపెనీ. ఆ రెప్యూటెడ్ కంపెనీ యొక్క రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఆ తర్వాత ఆ సాఫ్ట్వేర్ కు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. మీకు అన్ని తెలుసు ఈ విషయాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ లో నేను ఏ విధంగా సెటిల్ అయ్యాను, నాలాగా ఇంకా కొంతమందికి ఇస్తే బాగుంటుందనే ఆలోచన. దాని తర్వాత మిత్రులారా, 2013 సంవత్సరంలో అతను, మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా. 2013 సంవత్సరంలో భారతదేశంలో యంగెస్ట్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. 2013లో 28 సంవత్సరాలు మాత్రమే. మిత్రులారా, ఇక్కడ వయసుతోటి సంబంధం లేదు, మనిషి ఆలోచనతోటి సంబంధం ఉంది. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు పెద్దగా అయినాక చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న వయసులో చేసిన వాళ్ళు ఉన్నారు. స్వామి వివేకానంద ఏజ్ ఎంత మీరు అర్థం చేసుకోండి. ఆది శంకరాచార్యుల వల్ల ఏజ్ ఎంత ఆలోచన చేసుకోండి. వాళ్ళు చరిత్ర సృష్టించారు మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంటికలు తెల్లబడితే లాభం లేదు, అనుభవం రావాలి. వయసు పెద్దగా అయితే లాభం లేదు. ఆ వయసులో మనం జీవితానికి, మనతో పాటు ఈ సమాజానికి ఏమైనా చేయాలి మిత్రులారా. అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. కానీ ఫ్రంట్ డౌన్ స్టోరీ కూడా మీకు చెప్తా నేను. మిత్రులారా, మనకు తెలుసు, ఏ కంపెనీ అయినా కూడా లాంచింగ్కి వచ్చినప్పుడు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మరి ఆ విధంగా మీరు ఎన్నో కంపెనీలను చూశారు కూడా. సో మరి ఒకసారి అర్థం చేసుకుంటే, ఈ కంపెనీ వచ్చింది 1 జనవరి 2000 1 జనవరి 2017. మిత్రులారా, మన మీటింగ్లోకి వచ్చింది హ్యాండ్ రేజ్ చేయడానికి, టైం పాస్ చేయడానికి కాదు. శ్రద్ధగా మీరు వినండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు లీవ్ అయిపోవచ్చు, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదండి. దయచేసి మీరు బాగుపడండి, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి.
ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చండి. ఇది కంపల్సరీ ఏం లేదు. నేనేం డబ్బులు తీసుకోలే, ఫీజు తీసుకోలే. వెళ్ళిపోవడం మీ ఇష్టం. ఎంట్రీ కావడం రాదిగా. లాక్ అయిపోయింది మీటింగ్. ఎవరి జీవితంలోనైతే రియల్‌గా మీ జీవితాన్ని బ్రతుకుని మార్చాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్. ఎవరైనా బలవంతంగా అట్లా వచ్చేస్తే మీ సీనియర్‌కి చెప్పండి. నాకు అవసరం లేదండి. నేను మధ్య తరగతిలో చాలా కంఫర్టబుల్‌గా బ్రతుకుతున్నా. బ్రతకొచ్చండి. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దయచేసి నాకు కూడా డిస్టర్బెన్స్ జరుగుతా ఉంది. కొద్దిగా మీరు కూడా కోహోస్ట్‌గా ఉన్నవాళ్ళు అలాంటి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళను వెయిటింగ్ రూమ్‌లో పెట్టేసేసేయండి. మైక్ ఎవరైనా వీడియో ఓపెన్ చేసిన వాళ్ళను వెయిటింగ్ రూమ్‌లో పెట్టేసేయండి. ఇండిసిప్లిన్ అవసరం లేదండి. గంగె గోవి పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. నిక్కమైన నీలం ఒక్కటి జాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టెడేలా. వి డోంట్ వాంట్ క్వాంటిటీ అండి. వి వాంట్ క్వాలిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా లాంచ్ అయినటువంటి కంపెనీలు ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేసుకొని పారిపోతాయి. కానీ ఈ కంపెనీ సంవత్సర కాలం వరకు మిత్రులారా, దాదాపుగా సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 26 డిసెంబర్ 2017 మిత్రులారా, సంవత్సర కాలం వరకు భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మిత్రులారా 457 కంపెనీలు ఉన్నాయి. 457 కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278. మీరు ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు, అంత ప్రొఫైల్ స్టడీ చేయొచ్చు మిత్రులారా. వీఆర్ కంపెనీ లీగల్ కంపెనీలో పనిచేస్తున్నాము, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీలో పనిచేస్తున్నాం. ఇది మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ సర్వీస్ సెక్టార్లో వచ్చిన దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ. తర్వాత మిత్రులారా, జిఎస్టి, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్. మిత్రులారా, ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మార్కెట్లో ఉన్నాయన్నీ కూడా B2C కస్టమర్స్ తయారు చేసే కంపెనీస్. ఇది కేవలం ఒక్కటి మాత్రమే B2B, బిజినెస్ టు బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ ఏంటిది చాలా క్లియర్గా వినండి. ఎందుకు మనం వినాలి అంటే వేరే వాళ్ళకు చెప్పేది ఉన్నప్పుడు. రియల్గా నా ప్రోగ్రామ్ ఎవరైతే 3 రోజులు కరెక్ట్గా వింటారో వాళ్ళు జీవితంలో ఒక తప్పు చేయరు, ఎవరి మీద ఆధారపడరు, డెఫినెట్గా వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. అంత సబ్జెక్టు, అంత పాయింట్ టు పాయింట్ నేను ప్రతి పదాన్ని నేను చాలా కవర్ చేసి చెప్తా మిత్రులారా. కానీ మీరు ఎంతవరకు చెప్పగలిగితేనే అంత టీం తయారవుతుంది. కేర్ ఆఫ్ లో కొంత టీం తయారవుతుంది. అది సాటిస్ఫాక్షన్, మీకు ఇన్కమ్ రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఈ రోజు మీరు ఎలానైతే గూగుల్ పే టు మీ అకౌంట్కు అమౌంట్ పంపిస్తుండ్రో, ఫోన్ పే ద్వారా పంపిస్తుండ్రో, ఆ విధంగా దాన్ని ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. అది నెంబర్ 1 స్థానంలో రావాలి. పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది మిత్రులారా. నెక్స్ట్ మనీ వచ్చి 3.5 సంవత్సరాలే అయింది. అయితే ఈ రోజు మనము డైరెక్ట్ గా మనీ పంపలేము. ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఫైల్ ఉంది. కానీ మీ కష్టార్జితం ఏదైతే ఉందో, మీరు ఏదైతే డబ్బులు ఇక్కడ సంపాదిస్తున్నారో ఆ డబ్బులను మాత్రం మీరు మీ అకౌంట్కు తీసుకోవచ్చు, లేదా మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కు కూడా పంపించవచ్చు. దానికి పెద్ద ప్రాబ్లం లేదు, అది ఒక పెద్ద ఇష్యూ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఇది చాలా గొప్ప విషయం అండి, ఎక్కడా కూడా లేదండి. ఈ రోజు మనం ఎంతో మందిని పేటిఎం కస్టమర్లుగా చేశాం, పేటిఎం యూజర్లుగా చేశాం, గూగుల్ పే యూజర్గా చేశాం, ఎన్నో యూజర్స్గా చేశాం, కానీ మనకేం లాభం లేదు. కానీ ఇక్కడ గనక మనం యూజర్స్ తయారు చేస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి వచ్చే ఇన్కమ్నే మనం ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. మిత్రులారా, ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడు పని. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, ఆన్లైన్ షాపింగ్ ద్వారా, డిజిటల్ సర్వీసెస్ ద్వారా మిత్రులారా, ఇప్పుడు గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగిందని రికార్డ్స్, రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది మిత్రులారా. కరోనా వచ్చిన తర్వాత ఇంకా చాలా స్పష్టత కూడా వచ్చేసింది మిత్రులారా. ఆ తర్వాత చూస్తే B2B ప్లాట్ఫామ్ ద్వారా మార్కెట్లో ఉన్నాయన్ని మిత్రులారా. B2Cలో మనకు ఈ కామర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ లేదు. అందుకే మనకు 3-4 సంవత్సరాలై మనం యాప్లు వాడుకున్నప్పటికీ మన బ్రతుకులలో ఏమీ మార్పు రాలే. వాడు మనను ఒక కస్టమర్గా వాడుకున్నాడు, వాడికి ఒక ప్రోడక్ట్గా అయిపోయాం ఆ కంపెనీలకు మనము.
కానీ మనకు ఒరిగింది ఏమీ లేదు మిత్రులారా. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, కంపెనీ మిషన్ చూస్తే డిజిటల్ ఇండియా. ఈరోజు గవర్నమెంట్ డిజిటల్కు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కంపెనీలో ఉంటే మన యొక్క బ్రతుకులలో మార్పు వస్తుంది మిత్రులారా. డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కంపెనీ యొక్క మిషన్, కంపెనీ యొక్క విజన్ చాలా క్లియర్గా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది మీకు ముందే చెప్పా మిత్రులారా. నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. ఆ తర్వాత జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టే కంపెనీలు కాదు. ఈరోజు మార్కెట్లో అసలు భారతదేశంలో నెట్వర్క్ రంగము బస్ట్ పట్టిందంటే ఇన్వెస్ట్మెంటే. చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978లో వచ్చింది. 1978 కంటే ముందు భారతదేశంలో మనీ సర్కులేషన్ జరిగింది, మనీ ల్యాండింగ్ బిజినెస్ జరిగింది. కానీ 78 తర్వాత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో రూల్స్, ఆ రూల్స్ ను దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మనీ సర్కులేషన్ కాకుండా ఇండైరెక్ట్ మనీ సర్కులేషన్స్ చేస్తున్నారు. ఈ రోజు కూడా చేస్తున్నారు. మిత్రులారా, ప్రభుత్వము కేవలము రూల్స్ తయారు చేస్తుంది కానీ మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కాదు, మనది కూడా ఉంది మిత్రులారా. సమాజంలో మన లోపల చైతన్యం రావాలి. ప్రజల లోపల చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యం అవుతుంది మిత్రులారా. ఆ ఒక పని నెక్స్ట్ మనీ చేస్తుంది ఈరోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు మీరు మనీ పెట్టలే. మీరు మనీ పెట్టినప్పుడు మనీ సర్కులేషన్ ఎలా అవుతుంది అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 457 కంపెనీలలో డైరెక్ట్ సెల్లింగ్ లో మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ చాలా గొప్పది. యావత్ ప్రపంచం మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే అగ్రరాజ్యాల యొక్క రెవెన్యూ నడుస్తుంది, గవర్నమెంట్ నడుస్తుంది మిత్రులారా. ఎంత గొప్ప ఇండస్ట్రీ ఇది డైరెక్ట్ సెల్లింగ్. కానీ మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు వరకు మనము ప్రొడక్ట్స్ మీద మాత్రమే చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారి భారతదేశంలో సర్వీస్ సెక్టార్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చింది మిత్రులారా. దట్ ఈజ్ నెక్స్ట్ మనీ B2B సిస్టమ్ ద్వారా. దానికి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఈరోజు అమెరికాలో 30 కోట్ల జనాభా ఉంది, 1800 కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలో 137 కోట్ల జనాభా ఉంది, కేవలం 457 కంపెనీలే ఉన్నాయి. ఇంకా ఎన్ని కంపెనీలు వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన క్యారెక్టర్ను కాపాడుకోకపోతే మాత్రము కంపెనీలలో చేరే వాళ్లకు డబ్బులు రావు మిత్రులారా. సెట్ వర్కర్స్ ఉంటారు, నెట్ వర్కర్స్ ఉంటారు. మనం నెట్ వర్కర్ గా మారాలి, సెట్ వర్కర్ గా మారకూడదు. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక అద్భుతమైన ఎన్నో రకాల ఆదాయాలను ఇస్తుంది మనకు ఈ సిస్టమ్. ఇచ్చేటటువంటి ఆదాయాలను చూస్తే 24/7 మిత్రులారా, రోజుకు 24 గంటలు, వారం రోజులు కూడా ఇక్కడ కట్ ఆఫ్ అంటూ లేదు, పేమెంట్ డేట్ అంటూ లేదు మిత్రులారా. ఎప్పుడు మీరు కావాలనుకుంటే అప్పుడే మీ యొక్క పేమెంట్ ఇన్స్టెంట్. 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ మిత్రులారా, నెట్వర్క్ రంగంలో మనము పనిచేసినప్పుడు, అక్కడ మనం ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు, మనకు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఆ ఇచ్చేటటువంటి డబ్బులు లేట్ ఇవ్వడమే కాకుండా మనము పీవీ బీవీ చేసామనా, రైట్ లెఫ్ట్ చేసామనా, ఎన్ని గొల్లాలు పెట్టారు మిత్రులారా. ఇక్కడ ఎలాంటి గొల్లాలు లేవు, ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇది సర్వీస్ సెక్టారు, అట్లా అని చెప్పేసి సర్వీసెస్ వాడాలని రూల్ ఉందా అంటే అది కూడా లేదు మిత్రులారా. సర్వీసెస్ కూడా మనం వాడాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే మరి ఈ యొక్క యాప్ను నేను ఎవరికి ప్రమోట్ చేయొచ్చు మిత్రులారా? ఇక్కడ యూజర్ వేరు, అర్నర్ వేరు. యూజర్ అంటే మీరు వాడుకోవడము, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా మీరు రికమెండ్ చేయొచ్చు మిత్రులారా. అర్నర్ గా కావాలంటే రికమెండ్ చేస్తాం మనం మిత్రులారా. ఈ రోజు మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుకుంటున్నారో వాళ్ళకు మీరు ఈ యాప్ గురించి చెప్పొచ్చు. ఒక వస్తువులే కాదు మిత్రులారా, బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, హోటలు, ఆ తర్వాత మొబైల్ ఫోన్ రీఛార్జ్. మిత్రులారా, ఎవరికైనా ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. కానీ చేసేకంటే ముందు మనం ఒక యూజర్ అయినట్లయితే మనకి ఏదైతే బెనిఫిట్ జరిగిందో మనకు తెలుస్తుంది. ఫస్ట్ వీఆర్ యూజర్. ఆ తర్వాత మిత్రులారా, ఇదంతా కూడా మొబైల్ ఫోన్ మీదనే చేయొచ్చు మనం. అందుకే ఈ వ్యాపారం చాలా ఫాస్ట్గా అవుతుంది మిత్రులారా.
తర్వాత ఈ రోజు అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్. ఉదయాన్నే 7 గంటలకు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు. గతంలో మనం ప్రోడక్ట్ బేస్డ్ చేసినప్పుడు మనం మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు మిత్రులారా మనం అనుభవించాం. కానీ ఈ రోజు ఎక్స్‌పెండిచర్ జీరో. మీ సీనియర్లను అడగండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పని చేసిన ప్రతి వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్‌పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ హీరో. ఆ తర్వాత మనం చూసినట్లయితే నామినేషన్ ఫెసిలిటీ మిత్రులారా, ఒక గవర్నమెంట్ జాబ్ కంటే కూడా సెక్యూరిటీ ఉంది ఇక్కడ. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కూడా కండిషన్స్ లేవు కాబట్టి ఈ కంపెనీలో ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత ఇది ప్రతి వ్యక్తికి కూడా డైలీ రొటీన్ లైఫ్ కు సంబంధించింది కాబట్టి మీరు ఆలోచన చేయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కొనుక్కోవడం, వస్తువులు కొనడం ఎప్పుడు అవుతుంది, రీఛార్జ్ చేసుకోవడం ఎప్పుడు అవుతుంది, బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణం ఎప్పుడు అవుతుంది. అప్పటి వరకు డబ్బులు వస్తూనే ఉంటాయి మిత్రులారా. స్క్రీన్ షాట్ చేయండి. ఈ రోజు మీరు స్టడీ చేయాలి. ఎందుకంటే ఈ 90 మినిట్స్ నచ్చితే మీరు 3 రోజులు రెగ్యులర్ గా వచ్చేది ఉంది కాబట్టి. ఆ తర్వాత మిత్రులారా, మన యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత మనం సైన్అప్ చేయాలి మిత్రులారా. సైన్అప్ చేసిన తర్వాత ఇక్కడ సైన్అప్ లో కూడా మిత్రులారా 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు సైన్అప్ ఫ్రీ అంటున్నాయి. కానీ మిత్రులారా, ఒరిజినల్ ఫ్రీ ఇచ్చేది నెక్స్ట్ మనీ ఒకటే. ఎందుకంటే మీరు 6 నెలలకు, 6 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు వచ్చినా సరే మీ యాప్ అలానే ఉంటుంది. కేవలం ఒకే ఒక కంపెనీ మిత్రులారా, వేరే దగ్గర మాత్రం సర్టెన్ టైం పెడతారు. మళ్ళీ ఏదో కొనకపోతే మళ్ళీ మన యాప్ అదృశ్యం అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ రూల్. తర్వాత చూడండి, సైన్అప్ కావడం చాలా ఈజీ మిత్రులారా. ఇది నైట్ టైం ఎడ్యుకేషన్ లో మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది. ఇది ప్రెజెంటేషన్ లో నేను ఖాళీ థియరీ మాత్రమే, ప్రాక్టికల్స్ నైట్ ఉంటాయి మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ లో మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, దీన్ని మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్టెప్ లో మీ సీనియర్ ఎవరైతే మీకు పరిచయం చేశారో అతని యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ ఓపెన్ చేయాలి. మీ సీనియర్ లాంటి పేరున్న వ్యక్తులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ సేమ్ మొబైల్ నెంబర్ మాత్రం ఇంకోరికి ఉండదు. మొబైల్ నెంబర్కి ఒక్కటికే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, అక్కడ చెక్ చేయండి అతని యొక్క యూజర్ నేమ్, అతని యొక్క మొబైల్ నెంబర్ అదేనా కాదా, అతను చెప్పింది అదేనా కాదా, అతను ఇచ్చింది అదేనా కాదా. కావాలంటే మీరు దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆ వ్యక్తితోటి కన్ఫర్మ్ చేసుకున్నాక సైన్అప్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంతకుముందు పిచ్చి పిచ్చి కంపెనీల లాగా కాదు ఇది. ఈ కంపెనీకి ఒక సిస్టమేటిక్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 100% ఫాలో అయ్యే కంపెనీ. మిత్రులారా, మీ మొబైల్ నెంబర్ 2వ స్టెప్ లో, 3వ స్టెప్ లో మీ ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్ లో మీ యూజర్ నేమ్ అయినంత వరకు చిన్నగా ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మీ యూజర్ నేమే వేరే వాళ్ళకి చెప్పాలి కాబట్టి. మిత్రులారా, ఆ యూజర్ నేమ్ వచ్చిన తర్వాత పక్కన చెక్ అనేది ఉంటుంది. ఆ చెక్ ఓపెన్ చేస్తే కంపెనీలో అది అవైలబుల్ ఉందా లేదా, ఇంతకుముందే ఉందా. ఒకవేళ ఇంతకుముందు ఉంటే మిత్రులారా మీకు ఇవ్వడం జరగదు. పక్కన మీరు ఏం చేయాలి, అంకెలు అక్షరాలు మార్చుకొని కంగ్రాచులేషన్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అనేంత వరకు చేయాలి మిత్రులారా. ఆ తర్వాత మీ పాన్ కార్డు పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. 6వ స్టెప్ లో మీరు ఒక పాస్వర్డ్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది 8 నుంచి 16 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ నెక్స్ట్ #1 2 3 4 5 లా. ఆ తర్వాత పక్కన ఐ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఐ మార్క్ ఓపెన్ చేయండి. మీరు ఏది ఇచ్చారు, స్మాల్ లెటరా, బిగ్ లెటరా, క్యాపిటలా. అదే విధంగా కింద కన్ఫర్మ్ లో కూడా ఇవ్వాలి. అక్కడ కూడా ఐ మార్క్ ఓపెన్ చేసేసి అక్కడ ఒక చిన్న గడి ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టడీ చేసి కింద మనం సైన్ అప్ అనండి. ఫినిష్ మిత్రులారా. వెంటనే మీ మొబైల్ నెంబర్ కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఎందుకంటే మీరే చేస్తుండ్రా, మీ పేరు మీద ఇంకెవరైనా చేస్తుండ్రా. కంపెనీ చాలా జాగ్రత్తగా తీసుకుంది మిత్రులారా. అప్పుడు మీరు ఓటీపీ చెప్తే అక్కడ ఇస్తే వెంటనే మీరు సైన్ అప్ అయిపోతారు మిత్రులారా. చాలా ఈజీ. అది మీకు హెల్ప్ చేయడానికి మీ సీనియర్ ఎల్లవేళలా అవైలబుల్ గా కూడా ఉంటాడు, ఆ చిన్న పనికి కూడా. ఆ తర్వాత మిత్రులారా, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి డబ్బులు ఇస్తున్న ఏకైక సంస్థ, డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశం ఎక్కడ లేదు మిత్రులారా. దీన్నే మనము ఏ టీం అంటామో, ఫ్రీ యూజర్ అంటాం. ఎక్కడ లేదు మిత్రులారా. ఫ్రీ సైన్ అప్ అయి మీరు పనిచేసే ఆలోచన మీకుంటే చాలు, జీవితంలో గొప్పగా కావాలనే ఆలోచన మీకుంటే చాలు. ఇక్కడ డబ్బుల యొక్క ప్రాధాన్యత లేదు. టోటల్ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో మీకు ఇలాంటి సిస్టమ్ లేదు. ఫ్రీ సైన్ అప్ అయి డబ్బులు సంపాదించుకోవాలి.
ఎవరైనా 500 కట్టు, 1000 రూపాయలు కట్టు, 200 కట్టు, మనీ సర్క్యులేషన్స్ మిత్రులారా అవన్నీ. అయితే ఇప్పుడు ఈ రోజు నేను చెప్తున్నా, మీ డైరీలో రాసి పెట్టుకోండి. సమయం నిర్ధారిస్తుంది ఏది మనీ సర్క్యులేషను, ఏది నెట్వర్క్, ఏది సెట్ వర్క్ అని. సో మై డియర్ ఫ్రెండ్స్, కాలానికి అంత పవర్ ఉంది. సో రాసి పెట్టుకోండి. ఈరోజు మోసపోకండి. జీవితంలో మీ విలువైనటువంటి ఫేస్ వాల్యూను డ్యామేజ్ చేసుకోకండి మిత్రులారా. పేరు మంచిది సంపాదించడానికి యావత్ జీవిత కాలం కూడా సరిపోకపోవచ్చు, చనిపోయేంత వరకు కూడా సరిపోకపోవచ్చు. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడం మాత్రము చాలా ఈజీ మిత్రులారా. దయచేసి మనకే కాదు, ఇండస్ట్రీకి కూడా చెడ్డ పేరు మనం తీసుకురావద్దు దయచేసి మిత్రులారా. ఈరోజు ఒకే ఒక కంపెనీ ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా సర్వీసెస్ వాడుకొని సర్వీసెస్ వేరే వాళ్ళకు చెప్పి ఫ్రీ యూజర్గా తయారై ఫ్రీ యూజర్గా మనం వర్క్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అవి లైవ్ ఎడ్యుకేషన్ నైట్ టైంలో మీకు చూపించడం జరుగుతుంది మిత్రులారా. వర్కింగ్ ప్లాన్ ఇది. ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయంటే చెప్పడానికి అందంగా ఉంటుంది, కానీ అది వాస్తవ సత్యం కాదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండో స్టెప్లో అప్గ్రేడ్ మిత్రులారా. మొదటి స్టెప్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు, రెండో స్టెప్ ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. చాయిస్ మనది మాత్రమే. కాకపోతే ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్లకు ఆఫర్స్ అండ్ టైఅప్స్ 1% నుంచి 20% వరకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. మిగతా యాప్స్ మనం యూజ్ చేసుకోలేము. మిగతా యాప్స్ అన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం అప్గ్రేడ్ కావాల్సి ఉంటుంది. దాన్నే మనం ప్రైమ్ మెంబర్షిప్ అంటాం మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఈరోజు మార్కెట్లో పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ ఉంది మిత్రులారా మార్కెట్లో. సేమ్ నెక్స్ట్ మనీలో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. నోట్ చేసుకోండి తేడా ఏంటిది. వేరే దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ ప్రతి సంవత్సరం రినివల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనీలో నో రినివల్, లైఫ్ టైం మిత్రులారా. ఫస్ట్ తేడా అండి. రెండో తేడా వచ్చేసేసి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ప్రతి కంపెనీలు సర్వీస్ ఇస్తున్నాయి, నో డౌట్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ కూడా సర్వీసెస్తో పాటు అదనంగా బెనిఫిట్స్ ఉన్నాయి. నెంబర్ 2 నోట్ చేసుకోండి మిత్రులారా. ఉదాహరణకు నేను అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యాను 999. నేను అదే కనుక నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్ కావాలనుకుంటే జీవితకాలం కోసం కేవలం 1500 మిత్రులారా. 1500, 10,000, 20,000 పెట్టొచ్చు. కానీ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఎందుకు పెట్టలేదంటే ఒక మధ్యతరగతి వ్యక్తి, దిగువ మధ్యతరగతి వ్యక్తి, గొప్పోడు డబ్బులున్నవాడు గొప్పోడు గొప్పగా అవుతున్నాడు, దాంట్లో సైతం సమస్య లేదు. కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి, దిగువ మధ్యతరగతి వ్యక్తి, ఎఫర్ట్ చేసే వ్యక్తి, ఎఫర్ట్ చేయని వ్యక్తి 1770 రూపాయలు, 1500 కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్, 270 జిఎస్టీ మిత్రులారా. ఈ 1500 రూపాయలు లేని వ్యక్తి కూడా పని చేయాలనే ఆలోచన కనుక ఉంటే, రియల్గా సమాజానికి మంచి చేయాలి, తన కుటుంబానికి మంచి చేయాలనే ఆలోచన ఉన్న వాడు కూడా డెవలప్ కావచ్చు. అందుకని మిత్రులారా జీవితకాల సభ్యత్వం 1500, 270 ఇది రెండోది. మూడోది మిత్రులారా, ఏ ఒక్క కంపెనీలో కూడా రివార్డ్స్ ఇచ్చే కంపెనీలో కూడా అక్కడ మాత్రము ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లేవు. రివార్డ్ పాయింట్స్ అంటే మార్కెట్లో మీరు ఇన్ని ఉండొచ్చు, క్రెడిట్ కార్డు వేరే సర్వీసెస్ పైన మిత్రులారా. అక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ సర్టెన్ టైం వరకు వ్యాలిడిటీ ఉంటాయి. కానీ నెక్స్ట్ మనీలో ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. మీరు 1500 తోటి ప్రైమ్ మెంబర్ అవుతే మీకు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది మిత్రులారా. సేమ్ అంటే ఆ రివార్డ్ పాయింట్స్ సర్వీసెస్లో మనకు రూపాయలుగా రూపాంతరం చెందుతాయి. అవి డైరెక్ట్ రూపాయలు కావు మిత్రులారా, సర్వీసెస్లో వాడుకోవాలి. అంటే మన డబ్బులు మనకు బ్యాక్ వస్తుంది. 1978 చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారంగా ఎండ్ యూజర్కు నష్టం జరగకూడదు. ఇక్కడ ఎండ్ యూజర్ అంటే ఎవరు? పని చేయని వ్యక్తి. మనమే ప్రైమ్ మెంబర్ అయ్యాము, మనం ఏమీ పని చేయకపోయినా నష్టం లేనటువంటి సిస్టము యావత్ భారతదేశంలో నెక్స్ట్ మనీ మాత్రమే ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిఫరెన్స్ చూసినట్లయితే ఈ నెక్స్ట్ మనీ ఒక భావన మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఈరోజు మీరు పేటిఎంలో చూడండి అక్కడ కూడా షాపింగ్ ఉంది, జొమాటోలో చూడండి షాపింగ్ ఉంది. కానీ వేరే కంపెనీ వాళ్ళకు అవకాశం ఇవ్వడండి. అవి సర్వీస్ సెక్టార్స్ అయినప్పటికీ పేటిఎం కూడా సర్వీస్ సెక్టారే, కానీ వాడు డెవలప్ కావడానికి పెట్టాడు తప్ప వేరే కంపెనీ ప్రొడక్ట్స్ ఇక్కడ కొనండి అని పెట్టలే మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీ మాత్రం ఎంత విశాల హృదయం ఉంది. తనే కాకుండా
వేరే ఒక ప్రొడక్ట్స్ కూడా ఇందులో అన్ని కంపెనీస్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. చివరాఖరికి నెట్వర్క్ ప్రొడక్ట్స్ కూడా నెక్స్ట్ మనీలో దొరుకుతాయి మిత్రులారా. ఈ రోజు చూసే మీ నెట్వర్క్, మీరు చూస్తున్న నెక్స్ట్ మనీ కేవలం 5 to 10% నెక్స్ట్ మనీ చూస్తారు. మీరు 100% నెక్స్ట్ మనీ తర్వాత చూస్తారు మిత్రులారా. అయితే మీరు చూడండి, ఇక్కడ అన్ని రకాల సర్వీసెస్. కంపెనీ ఉద్దేశం ఏంటిది? ఎందుకు ఇలా చేసిందంటే, కంపెనీ ఉద్దేశము వేరే కంపెనీని దెబ్బగొట్టాలని కానీ, లేకపోతే వేరే నెట్వర్క్ను పాడు చేయాలని కాదు మిత్రులారా. కంపెనీ ఉద్దేశము అల్టిమేట్ కస్టమర్కు బెనిఫిట్ కావాలి, వినియోగదారునికి లాభం జరగాలి. ఆయన ఏ కంపెనీ వస్తువులు కొంటున్నాడు అనేది కాదు, అతనికి లాభం జరగాలి. ఏ కంపెనీలోనన్నా కొననీయండి. అలాంటి ఒక విశాల హృదయం ఉంది ఈ కంపెనీకి. ఆ తర్వాత మనం చూస్తే కొన్ని డైరెక్ట్గా లాభం లేనటువంటి గవర్నమెంట్ సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్ కూడా ఇందులో ఉన్నాయి. దీని వెనుక ఉద్దేశం ఏంటిది? దీని వెనుక అల్టిమేట్ ఒకటే ఉద్దేశం మిత్రులారా, తనకు లాభం లేకపోయినప్పటికీ ఈ కంపెనీ ఎందుకు పెట్టిందంటే, రాబోయే రోజులలో ఇది మాస్టర్ అప్లికేషన్ గా కాబోతుంది. మాస్టర్ అప్లికేషన్ గా ప్రతి మొబైల్లో ఉండాల్సిందే. ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది మిత్రులారా. మెల్లగా 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 ఒక్కొక్క ఆప్షన్ ను డెవలప్ చేస్తూ వస్తుంది. కారణం ఏంటిదంటే, ఈ రోజు మనం అనుకుంటున్న పేటిఎం కూడా 14 సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పటికీ ఆ కంపెనీలో చైనా పార్ట్నర్ ఉంది మిత్రులారా, అలీబాబా పార్ట్నర్ గా ఉంది. ఇంకా ఎన్నో B2B ప్లాట్ఫామ్లలో B2Cలో వారన్ బఫెట్ కూడా పార్ట్నర్ గా ఉన్నారు మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీలో మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో చూడండి, ఈ కంపెనీలో సారు 90%, షబ్నమ్ మేడం 10%. కంపెనీకి వస్తున్న ప్రాఫిట్ లో 90% మనకు పే అవుట్ ఉంది. తర్వాత చూద్దాం, 10% కంపెనీ ప్రాఫిట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క కంపెనీ చరిత్ర. ఆ తర్వాత చూసినట్లయితే, మనం గమనించినట్లయితే, ఉదాహరణకు మీరు అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయ్యారు, 999 కట్టారు మిత్రులారా. నాకు తెలిసింది, నేను కట్టాను, నాకు చెప్పారు. నేను 999 ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. కానీ నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదండి, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు మిత్రులారా, మీరు రెఫర్ చేసినప్పటికీ. ఇక్కడ మాత్రము మనకు ఒక రెఫరల్ టు రెఫరల్ అని బ్రహ్మాండమైనటువంటి ఒక ఇన్కమ్ ఇస్తుంటే చాలా మందికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఊడిగం చేశాము, ఫ్రీగా పని చేశాము, వేరే వాళ్ళకి చేసాము డెవలప్ కావడానికి. మరి ఈ రోజు డబ్బులు ఇస్తా ఉంటే తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు మిత్రులారా. ఈ రోజు మీరు ఆలోచన చేయండి, ఒక LICలో ఏజెంట్ పాలసీలు అమ్ముతేనే కమిషన్ వస్తుంది, రియల్ ఎస్టేట్ లో మనం ప్లాట్లు అమ్ముతేనే కమిషన్ వస్తుంది, పని చేస్తేనే వస్తుంది. కాబట్టి పని చేస్తే వచ్చే దానికోసం ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనము ఈ కంపెనీని ప్రమోట్ చేస్తా ఉన్నాం, ఏ కంపెనీ మనది కాదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. దీంతో పాటు మనము చేసినందుకు, వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయినందుకు వాళ్ళు జీవితాంతం ఈ యాప్ను వాడుకుంటే ఇన్కమ్ వస్తుంది, అదే లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఈ యొక్క 1770 కూడా కంపెనీకి ఇచ్చే 1550 GST కూడా మనకు డిజిటల్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ కంపెనీకి మీరు పేమెంట్ చేయొచ్చు. ఇంకొక మోసం చేసిన కంపెనీలు చూడండి మిత్రులారా, మార్కెట్లో ఒక పాన్ కార్డు ఉంటే ఎన్నో అకౌంట్లు ఇచ్చింది. ఈ కంపెనీ మాత్రము ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ మిత్రులారా. జెన్యూనిటీలో ఇక్కడ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూస్తే ఆ యొక్క ఇన్వాయిస్ మన మెయిల్ ఐడికి వస్తుంది మిత్రులారా. ఎవరికి ఎక్కడ మనం డబ్బులు కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. డిజిటల్ అంటే డిజిటల్ మిత్రులారా, లైఫ్ టైం సర్వీస్. మనం ప్రైమ్ మెంబర్ అయినామంటే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. మనకు అసలు యాక్చువల్గా మన పాయింట్స్ మనకు రిటర్న్ వచ్చినాయి కాబట్టి మనకు ఫ్రీగా ఫామ్ అప్లికేషన్ వచ్చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ విధంగా ఈ యొక్క 1500 రూపాయలు ఏవైతే ఉన్నాయో మన ప్రైమ్ మెంబర్షిప్వి సైన్ అప్ అయినప్పుడు ఒక 50, మొత్తం 1550 రివార్డ్ పాయింట్స్ మిత్రులారా. ఈ 1550 రివార్డ్ పాయింట్స్ ఎలా అడ్జస్ట్మెంట్ అవుతాయో చూద్దాము. రీఛార్జ్, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. మీరు ఎన్నిసార్లు చేసుకుంటే అన్నిసార్లు గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ 2% వస్తుంది మిత్రులారా. 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. మన యొక్క 1500 కట్టాం కదా కంపెనీకి, ఆ 1500లలో మెల్లగా మెల్లగా బ్యాక్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 1550 యూజ్ చేసుకునేసరికి 3100 క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. ఎండ్ యూజర్ కు నష్టం లేని కంపెనీ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే మిత్రులారా. బుకింగ్ సెక్షన్ లో 2% క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ మనకు హోటల్ బుకింగ్ ఉంది, బస్సు బుకింగ్ ఉంది, ఫ్లైట్ బుకింగ్ ఉంది మిత్రులారా.
జీవితకాలంలో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మనకు కూడా ఒక షాపీ ఉంది. నెక్స్ట్ షాపీ మిత్రులారా, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. 60% సేవింగ్స్ అవుతుంది మిత్రులారా. ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తుంది. నోట్ చేసుకోండి మీ డైరీలో. ఈ రోజు రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వస్తుంది. కాకపోతే రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే మిత్రులారా. ఇది అయి తీరుతుంది డెఫినెట్ గా, అందులో ఎలాంటి సంశయం లేదు. నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు నెక్స్ట్ మనీ ద్వారా అందుతాయి. కొన్ని మాత్రం ఈ రోజు ఉన్నాయి మిత్రులారా. మీకు ముందే చెప్పాను, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మనము మాత్రమే ఇన్వెస్టర్స్, మనం మాత్రమే వర్కర్స్ మిత్రులారా. కాబట్టి డే బై డే మెల్లగా మెల్లగా ఒక్కొక్క వర్క్ అవుతుంటది. ఎక్కడ మనలకు తొందర పడాల్సిన అవసరం లేదు. జల్దీ కా కామ్ సైతాన్ కా కామ్ అంటారు హైదరాబాద్ లో మిత్రులారా. ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనకు బెనిఫిట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. ఈ రోజు మీరు చేసిన ఈ చిన్న నిర్ణయం మూలంగా ఎవరైతే ఈ యాప్ను వాడుకున్నారో ఒక ఉదాహరణ, దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఒక కుటుంబానికి ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా ఆ కుటుంబానికి మిత్రులారా 18,731 ఒక ఎగ్జాంపుల్. సో ఎక్కువ వాడితే ఎక్కువ, తక్కువ వాడితే తక్కువ. సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు మీకు పొదుపు అవుతున్నప్పుడు మీరు ఈ రోజు మీ జీవితంలో తీసుకున్న 1,770 రూపాయలు రైట్ పనా రాంగ్ పనా మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ మిత్రులారా, మీరు కేవలం యూజర్గా మాత్రమే ఉండండి. మీరు సబ్జెక్టు క్లియర్ అయితే మాత్రమే మార్కెట్కి వెళ్ళండి. సబ్జెక్టు క్లియర్ కానంతసేపు మార్కెట్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈత రాకుండా ఈతల పోటీలో పాల్గొంటే వీరమరణం పొందుతాం మిత్రులారా. మొత్తం తెలియకుంటే యుద్ధంలోకి వెళ్తే పద్మవ్యూహం లాగా అభిమన్యుని లాగా అవుతాము. నా ట్రైనింగ్ అభిమన్యుని చేయడం మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అర్జునునిగా తయారు చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ తీసుకొని మీరు యూజ్ చేయండి. ఫస్ట్ చాలా మంది ఇక్కడనే పొరపాటు చేస్తారు. జైన్ చేస్తా సార్, జైన్ చేస్తా సార్, మనకే ఈత రాదు, వాళ్ళకేం ఈత నేర్పిస్తాము, ఇద్దరం కలిసి వీరమరణం పొందుతాం మిత్రులారా. లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లర్నింగ్ తర్వాత డూయింగ్, డూయింగ్ తర్వాత టీచింగ్. మీరు టీచింగ్ చేసే స్థాయికి ఇప్పుడు రాలే, ఓన్లీ డూయింగ్ చేయండి. ఫస్ట్ మీరు యూజర్, మీరు వాడండి మిత్రులారా. చూడండి, సంవత్సరానికి 10 నుంచి 20 వేలు పొదుపు అయింది. అది మీకు పిల్లల ఫీజులకో మీకు పండకి బట్టలకో ఉపయోగపడుతుంది. పొదుపు ఎవరికొద్దు మిత్రులారా, మీరు చేసిన జీవితంలో మంచి పనిలో ఇది ఒక మంచి పనిగా మిగిలిపోతుంది 1770 ద్వారా. దాని తర్వాత క్యాష్ బ్యాక్ రాదని చెప్పాము మీకు. కొన్ని ప్లేస్లలో అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి, పోస్ట్ పెయిడ్ బిల్ అయితేనేమి మిత్రులారా. ఈ కొన్ని సర్వీసెస్ పైన క్యాష్ బ్యాక్ లేదు, రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. కానీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి 25%. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. ఇవి కూడా మనకు ల్యాబ్స్ కావు మిత్రులారా. వర్రీ లేదు మనకి ఇక్కడ, టెన్షన్ లేదు మనకి ఇక్కడ. ఆ తర్వాత పే అవుట్ ఆఫ్ ద కంపెనీ సేవింగ్స్ మిత్రులారా. ఈ రోజు మీరు ఒక యూజర్ గా ఉండండి. ఫ్రీ యూజర్ ఉంటారా, పెయిడ్ యూజర్ ఉంటారా, మీ ఇష్టం. ఫ్రీ యూజర్ ఉంటే ఫ్రీ యూజర్ గా వాడుకోండి, పెయిడ్ యూజర్ గా అయితే పెయిడ్ యూజర్ గా వాడుకోండి. కానీ మీరు అర్నర్ కావాలంటే మాత్రం మిత్రులారా మొదలు లర్నింగ్ అయినాక మాత్రమే మీరు అర్నర్ గా కాండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈజీ బిజినెస్ అండి. లర్నింగ్, డూయింగ్, టీచింగ్, లర్నింగ్, డూయింగ్, టీచింగ్. ఆ తర్వాత హెల్పింగ్, ఆ తర్వాత డూప్లికేటింగ్, ఫినిష్. చాలా సిస్టమ్. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కండి. ఫస్ట్ లర్నింగ్ లో ఉండండి, ఆ తర్వాత డూయింగ్ మీరు చెయ్యండి. ఫస్ట్ మీకు ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఒక యూజర్ గా మీరు ఫ్రీ సైన్అప్ చేసుకొని వాడుకొని చూడండి, లేదా ప్రైమ్ మెంబర్ అయి వాడుకొని చూడండి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేసే లోపల మీరు డిసిషన్ తీసుకోండి, నేను ఫ్రీ యూజర్ ఉండాలనా ప్రైమ్ యూజర్ ఉండాలనా. రెండు వాడుకోండి తప్ప ప్రచారంలోకి వెళ్ళొద్దు. నేను చెప్తా ఎప్పుడెప్పుడు వెళ్ళాలనేది. అది 3 రోజుల తర్వాత మాత్రమే మీరు రంగస్థలంలోకి, యుద్ధ మైదానంలోకి మీరు వెళ్తే మీరు డెఫినెట్ గా గెలిచి వస్తారు. సిఎన్చారి టీం అంటే జిఎస్టీ, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. నా టీంలో ఫెయిల్ అయితే అందుకు రూల్ లేదు, కానీ మీరు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. రెండోది మిత్రులారా, రెఫరల్ ప్రోగ్రామ్. రెఫరల్ ప్రోగ్రామ్ అంటే ఇదే అర్నింగ్ అనమాట, చెప్పడం అనమాట. చెప్పడం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మనం? 3 days తర్వాత, మనం నేర్చుకున్న తర్వాత, మనకు నమ్మకం కుదిరిన తర్వాత, అప్పుడు మాత్రమే చేసినట్లయితే మీరు సక్సెస్. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని మిత్రులారా, ఆటో బైనరీ అని అన్ని ఇన్కమ్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అనేది నాకు 3వ తారీఖు అక్టోబర్ 2019 తెలిసింది. నా జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు ఈ రోజు. మీ జీవితంలో కూడా మిత్రులారా, నేను కరోనా ఈ యొక్క లాక్డౌన్ నాకు తెలియదు, కానీ నేను అక్టోబర్ నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లోనే ఉంటూ రోజుకు డబ్బులు సంపాదించుకుంటున్నా మిత్రులారా. మీకు చెప్పేటివి లైవ్ లో చూసుకోవచ్చు.
నో సెల్లింగ్ రిక్వైర్డ్. ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్లు కొనాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్లు మోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ అండ్ అర్న్. ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు, ఎప్పుడైనా రెఫర్ చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. అన్ని చాయిస్ మనకే, కంపల్సరీ లేదు మిత్రులారా. ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. మరి రెఫర్ చేయాలంటే లర్నింగ్, డూయింగ్, టీచింగ్ అన్నాం మనం. సేమ్ మీరు యాప్ను వాడినరు కాబట్టి ఆ జరిగిన బెనిఫిట్స్ చెప్పండి అంతే. మిత్రులారా ఇక్కడ మీకు ఉదాహరణకు నేను ఒక 5 అని చెప్తా ఉన్నా, కానీ 5 అనేది లేదు మిత్రులారా. కేవలం ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్కరి మీద 300 రూపాయలు. ఈ డబ్బులు కూడా మనం బ్యాంకుకు తీసుకుంటున్నాం మిత్రులారా. ఇంకా ప్రాబ్లం ఏముంది? మన బ్యాంకుకు తీసుకోవచ్చు, మన నియర్ అండ్ డియర్ బ్యాంకు తీసుకోవచ్చు. దాన్ని IMPS అంటాం మిత్రులారా. విత్డ్రాల్ 500 రూపాయలు పెట్టాలి, 25,000 వరకు పెట్టొచ్చు. పేటిఎంలో ఈరోజు 10,000 ఉంది. 1% 5 రూపీస్ అనేది మైనస్ అవుతుంది. ఎడ్యుకేషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, లైవ్లో చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మిత్రులారా రిడీమ్ అయితే నెఫ్ట్ అయినట్లయితే 1000 పైన మనం పేఅవుట్ పెట్టాలి. ఆ తర్వాత మీరు అన్లిమిటెడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ ఉండవు మిత్రులారా. మనకు ఏదైతే మన కష్టార్జితం ఉందో దాంట్లో 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అవుతాయి. TDS అనేది మళ్ళీ మనం రిటర్న్ తీసుకుంటాము ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత. ఎక్కడ ఏమి టెన్షన్ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే వాస్తవంగా వర్క్ అయిపోయింది, కానీ ఆ వర్క్ను మనం మెయింటైన్ చేయాలంటే మనకు నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ లేకపోతే మెయింటైన్ కాదు మిత్రులారా. బండి కొనడం వేరు, కారు కొనడం వేరు, కానీ మెయింటైన్ చేయాలంటే మనకు డబ్బులు రావాలి. కారు కొంటారు చాలా మంది, కానీ ఇంట్లోనే ఉంటుంది అది. ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ బస్సులో వెళ్తాం. అంటే దాని అర్థం ఏంది? కారు కొనడం వేరు, కారు మెయింటైన్ చేయడం వేరు. మెయింటైన్ చేయాలంటే ఇన్కమ్ ఉండాలి. అదే విధంగా ఇక్కడ మెయింటైన్ అంటే నాలెడ్జ్ ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ అంటే ఏ ఎడ్యుకేషన్? బీటెక్, ఎంటెక్ ఆ ఎడ్యుకేషన్ కాదు, బిజినెస్ ఎడ్యుకేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే మెయింటైన్ చేస్తారు, వాళ్ళే కోటీశ్వర్లు అవుతారు. మీకు అది చేయడానికి మేము 9 అవర్స్ టైం అడిగా, 4 రోజుల టైం అడిగా. 4 రోజులలో మీరు బీటెక్లో సాధించలేంది, ఎక్కడ సాధించలేంది ఇక్కడ మీరు సాధించవచ్చు. 90 డేస్ నాకు సపోర్ట్ ఇవ్వండి, మీకు పర్ డే 3,000 to 4,000 రూపీస్ ఇప్పిస్తా. మీ హ్యాపీ లైఫ్. అంతకంటే ఎక్కువ కావాలంటే నాతోటి పర్సనల్గా కలవండి, నేను చెప్తా. ఫోన్ చేయండి, చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, కానీ మీ సీనియర్ను కట్ చేసి రావద్దు, మీ సీనియర్ త్రూగా రావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, రెండో లెవెల్లో 2% అంటే 5/5 25 కాదు మిత్రులారా. ఆ లెవెల్ నిండాలనే రూల్ లేదు. అక్కడ ఆ లెవెల్ ఎంతమంది వస్తే అన్ని 2%, అన్ని ప్రైమ్ మెంబర్ పైన 30 రూపీస్. మిత్రులారా ఈరోజు ఈ యొక్క సిస్టమ్ ద్వారా కంపెనీ ఏం సిస్టమ్ తయారు చేసింది? కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుందండి? నేను మస్తు చూశాను మార్కెట్లో మిత్రులారా. చాలా కంపెనీలు వచ్చాయి, కానీ వచ్చిన ప్రతి కంపెనీ పోలేదు. ఆ కంపెనీలు పోవడానికి ప్రధానమైనటువంటిది ఏంటిది అని కనుక చూస్తే, ఆ కంపెనీలు ఇల్లీగల్ అయితే పోతాయి మిత్రులారా. ఒకటి నెంబర్ 1 ఇల్లీగల్ అయితే పోతుంది. ఒకవేళ లీగల్ అయినా కూడా పోవచ్చు. దానికి ఇంకొక కారణం ఏమైంటుందంటే ఆ కంపెనీ వర్కౌట్ కాకపోతే, ఇది కూడా కారణం ఉంటుంది మిత్రులారా. కానీ కంపెనీ వర్కౌట్ కూడా అవుతుంది, అప్పుడు కూడా ఆ కంపెనీ పోయే అవకాశం ఉంది మిత్రులారా. ఆ ఒక్క ప్రోడక్ట్ కు డిమాండ్ లేనప్పుడు, ఎవడు కొననప్పుడు నష్టపోతుంది మిత్రులారా. ఇవి 3 చాలా అవసరం. ఒకటి లీగాలిటీ ఉండాలి. లీగాలిటీ ఒకటే కాదు, దాంతోపాటు కంపెనీ వర్కౌట్ ఉండాలి. కంపెనీ వర్కౌటే కాదు, పబ్లిక్ యొక్క రెస్పాన్స్ కూడా ఉండాలి, డిమాండ్ ఉండాలి. ఆ తర్వాత మిత్రులారా ఇవన్నీ ఉన్నప్పటికీ 4వది కంపెనీ యొక్క బడ్జెట్. మీన్స్ దీన్నే మనం వర్కౌట్ అంటాం ఒక విధంగా చెప్పాలంటే. మిత్రులారా అవన్నీ క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్ ఉంది. ఈ కంపెనీలో మనం ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. రీఛార్జ్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తా ఉన్నాయి. ఆ రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు తప్ప వీళ్ళు ఏదో కరెన్సీ తయారు చేసో లేకపోతే ఇంకోటి చేసో ఇవ్వట్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీకి వచ్చే ప్రైమ్ మెంబర్షిప్ చేయిస్తున్నందుకు మనకు డబ్బులు ఇస్తుందండి. చాలా స్పష్టం ఉంది. ఒక LIC ఏజెంట్ అమ్మితే, పాలసీ అమ్మితే ఏజెంట్కి ఎలా వస్తుంది? ఒక రియల్ ఎస్టేట్ లో ప్లాట్ అమ్మితే ఎలా వస్తుంది? నెక్స్ట్ మనీలో డబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే, నెక్స్ట్ మనీలో జైన్ అయినందుకు వస్తలేవండి. అండర్లైన్ దిస్ పాయింట్. చాలా మంది పప్పులో కాలేస్తున్నారు, మర్చిపోతున్నారు. మిత్రులారా 1770 రూపాయలతోటి మీరు ప్రైమ్ మెంబర్ అవుతే మీకు డబ్బులు రావు. మీకు కేవలము ఆ యాప్ను వాడుకుంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండర్లైన్ దిస్ పాయింట్. కానీ మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే, మీకు ప్రచారం చేసినప్పుడు డబ్బులు వస్తాయి. కాబట్టి మిత్రులారా మరి ఆ ప్రచారం చేసిన డబ్బులలో ఎలా పంచుతుంది వర్కౌట్ మిత్రులారా?
ఇక్కడ మీకు రెఫర్ అండ్ అర్న్ 20%, ఒక వ్యక్తి పైన 300, రెండో వ్యక్తి కావాలనే రూల్ లేదు మిత్రులారా. నిన్న వరంగల్ నుంచి నేను మర్చిపోయా పేరు, ఆయన మంచిగా చెప్పారు, సార్ ఇది నెట్వర్క్ అనుకుంటున్నారు అందరు కానీ ఇది నెట్వర్క్ కాదని చెప్పారు. అందుకే నేను చెప్పాను, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే రెఫర్ అండ్ అర్న్ తర్వాత యూజ్ అండ్ అర్న్ మిత్రులారా. రెఫర్ అయ్యింది, ఆ తర్వాత హెల్ప్ అయింది. హెల్ప్ చేస్తున్నాం మనం, నేను గిట్ల గిట్ల చేసినా మీరు గిట్ల గిట్ల చేయండి. ఈ రోజు నేను ఏం చెప్తున్నా, ఉదయంలో మీకు నేర్పిస్తున్నా. నేర్చుకుంటారా నేర్చుకోరా అది మీ మీద ఆధారపడుతుంది, నా మీద ఆధారపడదు. నాకు రావాల్సిన కట్నం నాకు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్ తర్వాత రెఫర్ అండ్ అర్న్ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ చేస్తా ఉన్నాం. నేను ఇట్లా ప్రైమ్ మెంబర్ అయినా మీరు గిట్ల గిట్ల ప్రైమ్ మెంబర్ గా అండి, నేను గిట్ల గిట్ల చేసినా మీరు గిట్ల గిట్ల చేయండి. సింపుల్ వర్క్ అండి, స్మాల్ వర్క్ అండి, స్మార్ట్ వర్క్ అండి. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చదువుకునే దగ్గర అశ్రద్ధ మూలంగా చెప్పలేకపోతున్నాం మనం. ఆ చెప్పడానికి మనం నేర్చుకోవాలి. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పా, కొత్త వాళ్ళే కాకుండా పాత వాళ్ళు కూడా శ్రద్ధగా వినండి అని చెప్పా. ఆ తర్వాత మిత్రులారా, సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్ ఆయనకు 3%, ఫోర్త్ లెవెల్ ఆయనకు 5, ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్, సెవెంత్ లెవెల్, ఎయిత్ లెవెల్, నైన్త్ లెవెల్, 10th లెవెల్. మిత్రులారా, ఈ యొక్క అమౌంట్ను 90% అమౌంట్ను 74% 1110 రూపాయలు వెంటనే ఇస్తుంది గురు దక్షిణ. సీనియర్ కు గురు దక్షిణ అనుకోండి. ఎవరిస్తుండ్రు? మనం ఇవ్వట్లేదు, కంపెనీ తనకొచ్చినటువంటి డబ్బులు ఇస్తుంది. ఆ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు వాళ్ళయి. ఈ రోజు అమెజాన్ లో 999 ఎలానైతే వాళ్ళ డబ్బులో, ఈ 1500 కంపెనీ డబ్బులు. లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడానికి మీకు ఇన్వాయిస్ ఇచ్చింది. కానీ మనము ప్రచారం చేసినందుకు మనకు డబ్బులు వస్తా ఉన్నాయి, పని చేసినందుకు డబ్బులు వస్తా ఉన్నాయి. మిత్రులారా, 1770 కట్టినందుకు డబ్బులు రావట్లేదు. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవాలి మీరు. ఆ తర్వాత రాత్రికి 6% రాయల్టీ, 80% అయిపోయింది. ఆ తర్వాత 10% గోవా, దుబాయ్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్. 90% మిత్రులారా, 10% కంపెనీ. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ రోజు దీని గురించి ఆలోచన చేయండి. ఎంత ఇన్కమ్ కావాలనేది పక్కనుంది మిత్రులారా. ఒకవేళ గనక నేను 5 మందినే తెచ్చాను మిత్రులారా, 5 మంది కాదండి, మీరు ఒక్క వ్యక్తిని తీసుకొచ్చినా కూడా ఇక్కడ డబ్బులు ఉన్నాయి మిత్రులారా. అది ఇంపార్టెంట్ కానే కాదు. టీం అనేది గడ్డి పెరిగినట్టు పెరుగుతుంది. టీము పెరగడం గొప్పతనం కాదు, మన లోపల క్వాలిటీ పెరగాలి, మన లోపల నాలెడ్జ్ పెరగాలి. అప్పుడే టీమును మెయింటైన్ చేయగలం. టీం వచ్చినంత మాత్రాన డబ్బులు వస్తాయి అనుకోవడం అపోహ మిత్రులారా. టీమును మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కావాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలి, టైముతో పాటు శ్రద్ధగా వినాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరికి వాళ్ళు 5 మందిని అనుకుంటే ఈ భారతదేశంలో మీరు ఆలోచన చేయండి మిత్రులారా, 1770 రూపాయలు అనేది మీ చేతిలో ఉంది. ఈ 1770 రూపాయలతోటి మీరు ఏమి వ్యాపారం చేయలేరు. కానీ 1770 రూపాయలను పెట్టుబడి అనుకోండి, కానీ పెట్టుబడి కాదు, అది ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారు. ఆ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంది సార్, వేరే వాళ్ళకి నాకు దొరుకుతారో దొరకరని కొందరికి అనుమానాలు ఉంటాయి. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, భారతదేశంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం ఉన్న వాళ్ళు కానీ ఒక 5 మంది ఉండొచ్చా లేదా? ఒక్కడన్నా ఉండొచ్చా లేదా? ఒక్క వ్యక్తి ఉన్నా మీకు 40 కోట్లు అండి. దానికోసం ఆలోచన మీరు చేయకండి. మీరు దీనికోసం ఆలోచన చేయండి, నేర్చుకోవడానికి. బిజినెస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఆ ఎంటెక్ బీటెక్లు అది కాదు, ఇక్కడ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. మిత్రులారా, మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది, మీ దగ్గరికి జూనియర్ వస్తారు క్వాలిటీ ఉంటే. మన దగ్గర క్వాలిటీ లేకపోతే నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ మా దగ్గర ఉన్న జూనియర్ ఇంకో దాంట్లో జాయిన్ అయిపోయాడు, 60-60 మంది చేశారు. నేను అతనికి చెప్పాను, మీరు అపార్థం చేసుకోవద్దు, దీన్నే లేచిపోవడం అంటారు అని చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర క్వాలిటీ లేకపోతే మన టీంలో వచ్చిన వాళ్ళు మన ఎంబడి ఉండరు. ఇది నేను మీకు రాసిమంటే రాసిస్తా. మన దగ్గర క్వాలిటీ ఉంటే డెఫినెట్ గా మన దగ్గరికి వస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైదును వాళ్ళ మందిని తీసుకొస్తే ఇక్కడ మనకు మిత్రులారా, మనకు 10 లెవెల్స్ లో 178 కోట్లు. మిత్రులారా, ఈ విధంగా మీరు ఆలోచన చేయండి. ఒక 5 ద్వారా ఎవరి 5ను వాళ్ళు రావడానికి గనక మనం హెల్ప్ చేయగలిగితే చేసిన పనే 178 కోట్లు మిత్రులారా. కొంతమందికి అర్థం కావట్లే. మీరు గనక దీన్ని 6 36 చేయండి మిత్రులారా. మీరు 6 మందిని తెచ్చారు, వాళ్ళకు 6 చేయడానికి మీరు సహకరించారు. నాకు టైం సరిపోవట్లేదండి జూనియర్లకు సహకరించడానికి. రియల్ గా చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి. ఆ తర్వాత మిత్రులారా, చెయ్యలేనంత పనుంది. 6 36 అయితే 1000 కోట్లు దాటుతుంది. మిత్రులారా, అండర్లైన్ చేసుకోండి,
కంపెనీలలో చేరితే డబ్బులు రావు, కంపెనీలలో చేస్తే డబ్బులు వస్తాయి. ఈ రోజు మనమే కాదు, మన ద్వారా నష్టపోతే మనం అనుకుంటాము మనం నష్టపోయే హక్కు మనకు ఉండొచ్చు. కానీ మనము కొంత టీమును అనాథలుగా చేయొద్దు, వాళ్ళను చేసి వదిలేయొద్దు. పాపం వాళ్ళు మన టీంలో కాకుంటే ఇంకో టీంలో చేసుకునే వాళ్ళేమో. కొంతమంది నిజ జీవితంలో కూడా పిల్లలను కంటారు, రోడ్డు మీద వదిలేస్తారు మిత్రులారా. అయితే అది కూడా ఒక పాప ఖాతాగా జమ అవుతుంది మనకు. కాబట్టి చివరాఖరికి మనకు మిగిలేది చెడ్డ పేరే మిత్రులారా. నా 32 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా, ఆ రోజు నుంచి కూడా నేను చూస్తున్నా, ఒక బ్యాగులో 4-5 పెట్టుకొని తిరుగుతారు. ఎందుకు తిరుగుతారో తెలియదు మిత్రులారా. కానీ ఒక్కడు కూడా డెవలప్ అయినోడు 32 ఏళ్లలో నేను చూడలేదు మిత్రులారా. వాళ్ళు అధోగతి అయింది మాత్రం నేను చూశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఆలోచన చేయండి. మీకు ఈ రోజు నమ్మకం అనిపిస్తే ఈ రోజు లేదా 3 రోజుల తర్వాత డిసిషన్ తీసుకోండి. డిసిషన్ తీసుకున్న తర్వాత మిత్రులారా, 100 అనుమానాలు ఉంటే అడగండి, 100 రోజులు రాండి. కానీ అనుమానాలతోటి పని చేయకూడదు. ఒక్కసారి డిసిషన్ తీసుకుంటే మిత్రులారా, మనము మాట తప్పొద్దు, మడిమె తిప్పొద్దు. పట్టు పట్టవలేనయా బిగియ పట్టు, పట్టు పట్టరాదు పట్టు విడుచక అంటే పడిచచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేం. మిత్రులారా, నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చిన ఈ రోజు వరకు నేను ఇంకో అప్లికేషన్ మీద సంతకం పెట్టలే. నాకు రెడ్ కార్పెట్ వరుస్తారు, ఎందుకంటే నేను మార్కెట్లోనే ఉన్నా కాబట్టి. మిత్రులారా, నాకు తెలుసు మీ దగ్గరికి కూడా ఎంతో మంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వస్తారు. వాళ్ళు డ్రీమ్ కిల్లర్స్, మిమ్మల్ని కిల్ చేయడానికి వస్తారు. కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడ ఉట్టిగా డబ్బులు రావు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ రంగం ద్వారా మీకు కావలసినంత ఇన్కమ్ ఉంది, కోరుకున్నంత ఇన్కమ్ ఉంది. మీరు రోజు 10 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి, రోజు 3,000 తీసుకోండి, నెలకు 90,000 రూపాయలు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లాగా ఈ రోజే సంపాదించవచ్చు. కానీ నేను స్లో మెథడ్లో చెప్తున్నా, 90 రోజులు నాకు టైం ఇవ్వండి, రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు వస్తాయని. మిత్రులారా, ఇంతకంటే ఆపర్చునిటీ ఇంకెక్కడ దొరకదు. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే నెక్స్ట్ మనీ గురించి మిత్రులారా. కాబట్టి ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. మనం మార్కెట్కి వెళ్ళే కంటే ముందే మనం పర్ఫెక్ట్ అయ్యి వెళ్ళాలి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడు, హిమాలయాలకు వెళ్తున్నాడు. మిత్రులారా, ఎడ్యుకేషన్ అంటే మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రొటెక్షన్ అన్నమాట, రక్షణ అన్నమాట. మిత్రులారా, రక్షణ లేకపోతే మనము అభిమన్యులాగా అయిపోతాము. మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అర్జునుడిలాగా గెలుస్తాము. మిమ్మల్ని అర్జునులుగా చేయాలనేదే నా యొక్క ఉద్దేశం తప్ప అన్యదా వేరే ఏమీ లేదు మిత్రులారా. నేను ఏ ఉదాహరణ చెప్పినా, ఏది చెప్పినా మీకు అర్థం కావాలనే చెప్తా తప్ప ఇందులో వేరే భావన లేదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే రీపర్చేస్ లో కూడా మిత్రులారా, నెక్స్ట్ మనీ అనేటటువంటిది కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఎక్కడ లేదు ఇలాంటి రీపర్చేస్. ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మిత్రులారా, అప్లైన్ 10 లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 25%. ఈరోజు ఎంతో మందిని మనం ప్రమోట్ చేశాము. ఈరోజు మనం ప్రమోట్ చేసిన వాళ్ళు పేటిఎం ద్వారా ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నారు, హోటల్ బుకింగ్ చేస్తున్నారు, ఎన్నో చేసుకుంటున్నారు. మనకు ₹1 కూడా వాళ్ళు ఇవ్వలేదు మిత్రులారా. ఈ సత్యాన్ని మనం మర్చిపోదు. ఉదాహరణకు మనకు నెట్వర్క్ బిల్డప్ చేయడంలో జియో ఫోన్ సాధించిన గొప్ప విషయం మీకు అందరికీ తెలుసు. ఈ రోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. జియో టు జియో వాళ్ళు తయారు చేయడానికి 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. రాత్రో రాత్రి అయ్యిందా మిత్రులారా? రిచ్ మెంటాలిటీ ఏంటిది, పూర్ మెంటాలిటీ ఏంటిది? పూర్ మెంటాలిటీకి పేషెన్సీ ఉండదు, రిచ్ మెంటాలిటీకి పేషెన్సీ ఉంటుంది. పూర్ మెంటాలిటీకి విజన్ ఉండదు, రిచ్ మెంటాలిటీకి విజన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, షార్ట్ టర్మ్ గోల్ ఉన్న వాళ్ళు సక్సెస్ కారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం రిచ్ కావాలనుకున్నప్పుడు రిచ్ మెంటాలిటీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం టీమును తయారు చేస్తా ఉన్నాం, ఒక 10 లక్షల మంది యూజర్స్. మిత్రులారా, డెఫినెట్ గా అవుతుంది, కొంత టైం పట్టొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మిత్రులారా, ఈ రోజు మీరు ఆలోచన చేయండి, ఆ 10 లక్షల మంది టీం తయారు చేశారు, ఒక రిలయన్స్ లాగా, జియో లాగా. కానీ మిత్రులారా, వాళ్ళు జియో ఫోనే రీఛార్జ్ చేసుకోవాలని లేదు. వాళ్ళు ఏ రీఛార్జ్ చేసుకున్నప్పటికీ వాళ్లకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 100 రూపాయల రీఛార్జ్ చేశారు, ₹4 వచ్చాయి. మిత్రులారా, టోటల్ అందరికి డిస్ట్రిబ్యూషన్ చూస్తే 40 లక్షలు అయింది. అందులో నుంచి 25% 10 లక్షల రూపాయలు 10 లెవెల్స్ కు పంచితే ఒక్కొక్కరికి ₹1,00,000 వచ్చినాయి మిత్రులారా. ఈ రోజు మీ సీనియర్స్ దగ్గర లైవ్ ఎవిడెన్స్ ఉంది, రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఎలా పేమెంట్ వస్తుందని చూసుకోండి మీరు. మిత్రులారా, ఇది జీవిత కాలం వస్తుంది, ఒక పైప్ లైన్ ఇది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మరి ఒక రీఛార్జే కాకుండా ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నాడు అంటే, మరి రీఛార్జే కాకుండా వేరే ప్లేస్లలో కూడా క్యాష్ బ్యాక్ ఉంది కదా.
బిజినెస్ పొటెన్షియాలిటీ చెప్తున్నా మిత్రులారా. మీకు నేను స్టోరీలు చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడం లేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లేదు, మీకు ఫ్యాక్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. మిత్రులారా, ఒక కుటుంబానికి 4 రూపాయలు వస్తే మనకు 1,00,000 రూపాయలు వచ్చాయి. ఒక కుటుంబానికి 40 రూపాయలు వస్తే 10 లక్షలు వచ్చాయి. ఒక కుటుంబానికి 400 వస్తే నెలలో మిత్రులారా 1 కోటి రూపాయలు వస్తుంది. 10 లక్షలు అనేది ఫ్యామిలీ ప్లానింగ్ లేదు మిత్రులారా. ఇది జరిగి తీరుతుంది, జరగవలసిందే. కాబట్టి ఎన్ని కంపెనీలు చేశాం మిత్రులారా, గొప్పతనం కాదు. మన సమయం ఏమవుతుంది, భగవంతుడు రిక్షా వానికైనా రిలయన్స్ వానికైనా 24 గంటలే ఇచ్చాడు మిత్రులారా. కానీ మన సమయాన్ని ఎక్కడ దుర్వినియోగం చేస్తా ఉన్నాము, ఎవరికి వాళ్ళ మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. మన జీవితానికి మనమే. మనకు డబ్బు లేకపోతే ఎవ్వరు ఇవ్వరండి. కానీ మిత్రులారా, డబ్బు లేకపోతే ఈ సమాజంలో ఎక్కడ గుర్తింపు ఉండదండి. డబ్బుతోటే ధనమూలం మిదం జగత్ మిత్రులారా. 1 కోటి రూపాయలు తీసుకునే అవకాశం ఉంది మీకు శక్తి ఉంటే. ఈ వచ్చేటటువంటి డబ్బులలో మిత్రులారా ఇంకో గుడ్ న్యూస్, ఇక్కడ అడ్మిన్ ఫీజులు కానీ టీడీఎస్ కానీ మైనస్ కాదు. 10 రూపాయలు వస్తే 10 రూపాయలను వాడుకోవచ్చు, 100% యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా. అది ఒక రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మెట్రో కావచ్చు. చివరాఖరికి నాకు మొన్న ఒక అతను మెసేజ్ పెట్టాడు, సార్ ఒకవేళ క్యాష్ బ్యాక్ ఎక్కువ అయితే ఎట్లా సార్? నో ప్రాబ్లం, లగ్జరీ కారు, లగ్జరీ హౌస్. ఇది అతను ప్రజెంటేషన్ వినలేదు కాబట్టి ప్రజెంటేషన్ విన్న వ్యక్తికి అసలు డౌట్స్ రావడానికి అవకాశం లేదు. మీరు ఇదే ప్రజెంటేషన్ ఒక 6 సార్లు వినండి సార్, అసలు మీరు ఎంత మాస్టర్ అయిపోతారంటే నాకంటే గొప్పవాళ్ళు కాకపోతే నా పేరు మార్చుకోండి. సూపర్ లగ్జరీ లైఫ్, ఎంజాయ్ 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. చాలా మంది చెప్తారు, మీరు బాగా చెప్తారండి. నేను బాగా ఎందుకు చెప్తున్నా అంటే నేను బాగా స్టడీ చేస్తాను కాబట్టి బాగా చెప్తున్నా. మీరు చేయగలరు, మీరు చెప్పగలరు. ఆ తర్వాత మిత్రులారా 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ కూడా మిత్రులారా టోటల్ నెట్వర్క్ చరిత్రలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. సిల్వర్, గోల్డ్, డైమండ్. సిల్వర్ అంటే ఎంత సింపుల్ మిత్రులారా, మన డైరెక్ట్ లెవెల్లో 5 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. అందులో ఒక్క వ్యక్తి 10th లెవెల్ టచ్ అయ్యాడు మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. చాలా మంది అడుగుతా ఉంటారు సిల్వర్ గురించి, ఫస్ట్ వచ్చేది అదే కాబట్టి స్క్రీన్ షాట్ చేసుకోండి. అన్లిమిటెడ్ డెప్త్ 1%, 15 రూపాయలండి. రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది మిత్రులారా. కేవలం 5 + 9 14 మంది బిజినెస్ ఇస్తే ప్రైమ్ మెంబర్లు అవుతే మనం సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత మిత్రులారా మనము తెచ్చినటువంటి వాళ్ళని మిగతా 4 ఉన్నారు, అయితే వాళ్లకు మనం హెల్ప్ చేయాలి. ఇక్కడ అంటే మనం గోల్డ్ అయిపోతాం, హెల్ప్ చేస్తే గోల్డ్ అవుతాం మనం మిత్రులారా. సిల్వర్ కావడం ఈజీ, కానీ గోల్డ్ కావాలంటే హెల్ప్ చేయాలి వాళ్ళకి. మిగతా లెగ్గులలో హెల్ప్ చేయాలి మనం, చేయకపోతే కామ్. అంటే మిత్రులారా మరి చేసినందుకు ఎక్స్ట్రా మళ్ళా 2% మిత్రులారా. సిల్వర్కు 1% వెళ్ళిపోతుంది, మనకు 1% వస్తుంది. ఇట్స్ కాల్డ్ గోల్డ్ రాయల్టీ. ఆ తర్వాత మిత్రులారా గోల్డ్ తర్వాత మనం తెచ్చిన వాళ్ళనే గోల్డ్ చేయాలని కాదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో మిత్రులారా, 10 లెవెల్స్లో 5 లెగ్గులలో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ వచ్చిన అంటే ఒక గోల్డ్కి ఎంతమంది? 70 మంది, 70 ప్రైమ్ మెంబర్స్. 70 × 5 350 కాదు, అంతకంటే తక్కువే ప్రైమ్ మెంబర్స్ వస్తే మిత్రులారా ఇక్కడ మనము డైమండ్ అవుతాము. డైమండ్ అయిన తర్వాత మిత్రులారా ఇది ఎంత ఫాస్ట్గా మన ఇష్టం, అయితే 3% మనకు వస్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే అన్ని కూడా మన టీం. కానీ మిత్రులారా వేరే కంపెనీలో చూడండి, పైకి వెళ్ళినప్పుడు టార్గెట్ టఫ్ అవుతుంది, ఇక్కడ పైకి వచ్చినప్పుడు టార్గెట్ ఈజీ అవుతుంది. ఇది అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత మిత్రులారా క్రౌన్ డైమండ్. మిత్రులారా ఈ రోజు నేను ఘంటాప్రదంగా చెప్పగలను, ఇలాంటి క్రౌన్ డైమండ్ టోటల్ నెట్వర్క్ చరిత్రలోనే లేదు మిత్రులారా. ఎందుకంటే కంపెనీ టర్నోవర్ ఇస్తున్న రోజు కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. అండర్లైన్ నోట్ చేసుకోండి మిత్రులారా, ఎక్కడా కూడా లేదండి. టోటల్ యావత్ నెట్వర్క్ చరిత్రలోనే లేదు. డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇచ్చిన కంపెనీ మిత్రులారా. అందుకే చెప్పా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్. అయితే ఈ యొక్క రాయల్టీ మనకు రోజు ఇవ్వదు, 3 నెలలకు ఒకసారి ఇస్తుంది, 3 months మిత్రులారా. మొన్న ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు వచ్చింది, మీరు అర్థం చేసుకోండి. అయితే మిత్రులారా
ఈ కంపెనీలో క్రౌన్ డైమండ్ అయిన వ్యక్తి 6 నెలల్లో అయ్యాడు. మిత్రులారా 6 నెలలలో క్రౌన్ డైమండ్ కావడం జరిగింది. అర్థం చేసుకోండి మీరు. అంటే ఈ రోజు మనం పోస్ట్ పోన్ చేయడం మూలంగా అనుకుందాం, పోస్ట్ పోన్ చేయడం మూలంగా ఎంత నష్టం అవుతాం. ఇప్పుడు ఈ రోజు అతన్నే తీసుకుందాం మనము, అతను 6 నెలల్లో క్రౌన్ డైమండ్ అయ్యాడు కాబట్టి అతనికి 9 లక్షలు వచ్చింది. కానీ అదే వ్యక్తి ఒక నెల రోజులు లేట్ చేశాడు అనుకోండి, నెల రోజుల తర్వాత వచ్చేది మిత్రులారా లాసు 2 రకాలు ఉంటుంది. ఒకటి కనిపించే లాసు, కనిపించని లాసు. కానీ ప్రమాదం ఎక్కడుందంటే కనిపించే లాస్ తోటి ప్రమాదం లేదు, మన జోబులో నుంచి డబ్బులు పడిపోయాయి, లాభం లేదు. కానీ మన జోబులకు రావాల్సిన డబ్బులు రాకపోవడం కూడా నష్టం మిత్రులారా. కాబట్టి అర్థం చేసుకోండి, పోస్ట్ పోన్ ఈజ్ వెరీ డేంజర్, వెరీ డేంజర్. కొంతమంది అనుకుంటారు ఏమైంది లేండి, ఏమైంది పోస్ట్ పోన్ అయితే ఏమైంది. మిత్రులారా పోస్ట్ పోన్ అయితే మన యొక్క వయసు తరిగిపోతుంది, మన ఎనర్జీ పోతుంది. అది మీరు అర్థం చేసుకోండి. 60 ఏళ్లకు మీరు ఆడి కారు కొంటారా? 25 ఏళ్లకు ఆడి కారు కొంటారా? 18 ఏళ్ళు 20 ఏళ్లకు ఆడి కారు కొంటారా? ఎవడు సుఖపడతాడు మిత్రులారా? అర్థం చేసుకోండి దీన్ని. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఎవ్వరు డైమండ్ అయితే మీరు క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫాస్ట్ వర్క్ ఫాస్టింగ్ ఇంతకుముందు ఏమనే వాళ్ళు, మన శాస్త్రం మారిపోయింది. స్లో స్టడీ విన్ ద రేస్, స్లో స్టడీ విన్ ద రేస్. అది ఓల్డ్ సామెత. ఇప్పుడు స్లో లేదు, హైటెక్ యుగంలో ఉన్నాం మనం. ఫాస్ట్ వర్క్ విన్ ద రేస్, ఫాస్ట్ వర్క్ విన్ ద రేస్, ఫాస్ట్ స్టడీ విన్ ద రేస్. సో మిత్రులారా సమయానుసారంగా మనం మారాల్సిన అవసరం ఉంది, అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ రాత్రి 12 గంటలకు వస్తుంది. లీడర్ అంటే ఎవరు? మీరు తెచ్చిన 5 మందికి 5 అయ్యేటట్టు హెల్ప్ చేయండి. అతనికి 1000 రూపాయలు వస్తే మీకు 500 వస్తుంది. మీరు సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు 10% పని చేసినందుకు ప్రతిఫలం, ఎక్స్ట్రా బెనిఫిట్. అదే కనుక మీరు 5-25 మీరు గనక 30 రోజులలో పని చేస్తే గోవా టూర్ అంటే నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది. మిత్రులారా మీకు కంపెనీ నుంచి ఏం సపోర్ట్ ఉంది? కంపెనీ ప్రతి ప్రైమ్ మెంబర్ కు అతను కడుతున్న 1500 రూపాయలకు 1500 ఇచ్చేస్తుంది రివార్డ్స్ రూపకంలో. రివార్డ్స్ అంటే రూపీసు సర్వీస్ లో కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత పనిచేసే వ్యక్తికి నేషనల్ టూర్, ఇంటర్నేషనల్ టూర్స్. ఆ తర్వాత మిత్రులారా అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉదయాన్నే 7 గంటలకు. ఎవరిని కోప్పడకండి, ఎవరిని బాధ పెట్టకండి. ఈ రోజు కాకపోతే రేపు వస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు, ఈ వారం కాకపోతే వచ్చే వారం వస్తాడు, ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తాడు, ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్గా వస్తాడు. ఆ యొక్క నమ్మకాన్ని పెట్టండి. సీనియర్స్ చెప్పిన ప్రకారంగా మీరు ఎవరికి చెప్పకుండా ఉండకండి, ఎవరిని వదలకండి, అందరికీ చెప్పండి, అందరికీ చెప్పండి. లేకపోతే వాళ్ళే మీకు వచ్చి చెప్పే ప్రమాదం ఉంది మిత్రులారా. సో డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కేవలం చాలా ఈజీగా ఇప్పుడు మనం మాట్లాడుతుంది డిఎస్ఎస్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మిత్రులారా మీరు 30 రోజులలో గోవా ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ కావాలని మన టీంలో అయ్యారు. మీరు కూడా కావాలని ఆశిస్తా ఉన్నా. 90 రోజులలో 5-25 125 ఇంటర్నేషనల్ టూర్. మిత్రులారా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ కూడా మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే 90 రోజులలో చేయని వ్యక్తి బాధపడకూడదు కాబట్టి అతనికి ఏం చేస్తా ఉన్నారంటే ఆ టైం లిమిట్ తీసేసి 5-25 125 625. మిత్రులారా ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ టూర్ ఉంది, నెక్స్ట్ మనీలో అన్నీ ఉన్నాయి మిత్రులారా. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్ల శని ఉంది అని చెప్పి మన నెత్తి మీద దరిద్రం కూర్చుంటే మనం ఏం చేయలేము. నెక్స్ట్ మనీలో అన్ని ఉన్నాయి. ఒక్క నెక్స్ట్ మనీని పట్టుకోండి, జీవితంలో అన్ని వస్తాయి. నమ్మండి నా మాట, నమ్మి నేను పని చేస్తున్నా. నా జీవితంలో నా హ్యాపీగా 32 సంవత్సరాల నుంచి లేని హ్యాపీనెస్ నేను అనుభవిస్తున్నా, మీరు అనుభవిస్తారు. 90 రోజుల టైం ఇవ్వండి, డెఫినెట్ గా మీకు రోజుకు 3 నుంచి 4 వేలు ఇన్కమ్ వస్తుంది. మిత్రులారా మీరు చేయాల్సిన పని కేవలం జీవిత కాలంలో 1770 రూపాయలు. మిత్రులారా అర్థం చేసుకోండి, 1770 రూపాయలు మనం పొదుపు చేసుకొని మధ్యతరగతిలో ఉండాలా? 1770 రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ అయి మిత్రులారా మీరు భయపడాల్సిన అవసరం లేదు. సిఎన్చారి టీంలో వచ్చారు, నేను చెప్పిన సిస్టంలో పనిచేయండి. ఈ 3 రోజులు కూడా మీరు ఈ రోజు వచ్చిన వ్యక్తి కూడా ఈ ప్రైమ్ మెంబర్ తీసుకొని 3 రోజులు కూడా మీరు యూజర్ గా వాడండి దీన్ని. ఆ తర్వాత అర్నర్ గా కావడానికి నేర్చుకున్నాక బయటికి వెళ్ళండి. ఆ తర్వాత మిత్రులారా మీరు వచ్చేటప్పుడు తీసుకురండి, మీరు ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళకు ఒకటే చెప్పండి, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక ప్రెజెంటేషన్ కు రండి. డెఫినెట్ గా చెప్తున్నా మిత్రులారా వచ్చిన వ్యక్తి డెఫినెట్ అతని ఆలోచనల మార్పు వస్తుంది. ఎందుకంటే నేను వాస్తవ సత్యం చెప్తున్నా కాబట్టి. మిత్రులారా మీ సక్సెస్ స్టోరీ, మీరు యూజ్ చేసిన సక్సెస్ స్టోరీని మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ఆ తర్వాత డైలీ ట్రైనింగ్ కు రండి. 90 డేస్ ఎవరైతే ఒక వ్రతం చేసుకుంటారో, మాల తీసుకుంటారో వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతా ఉన్నారు.
మీరు కూడా సక్సెస్ అవుతారు. రావడం ఒకటైతే, వచ్చిన తర్వాత శ్రద్ధగా వినడం రెండోది. రావడం మీ చేతిలో ఉంది, వినడం మీ చేతిలోనే ఉంది మిత్రులారా. ఆ తర్వాత చేయకూడనటువంటి పనులు, ఎవరికి మీరు డబ్బులు పేమెంట్ చేయొద్దండి. 1770 రూపాయలకు 17 రూపాయలు కూడా మీరు ఎవరికి కలపొద్దు. వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు అవుతారు, లేకపోతే వదిలేయండి. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. రెండోది, బయట ఇంతకుముందు నెట్వర్క్ లో నీకు పవర్ లెగ్ ఇస్తా, పోలియో లెగ్ ఇస్తా, ఇవన్నీ ఎందుకంటే ఆఫర్స్ ఇస్తుండంటేనే ఆయన దగ్గర వర్త్ లేదన్నాడు. మిత్రులారా అర్థం చేసుకోండి. ఉదయం టైం మార్కెట్ పోయినప్పుడు చాలా టైట్ గా ఉంటది మార్కెట్. ఎందుకు? రేట్లో ఏముండదు. అదే సాయంకాలము అందరూ ఏరి ఏరి పడేసిన తర్వాత అగ్వసగ్వకి ఇచ్చి వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి మిత్రులారా, ఎవరికి మనం ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి మీరు జనాలను ఇస్తానని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రెండే రెండు ఉన్నాయండి. 1770 రూపాయలు కట్టుకోలేనటువంటి స్తోమత లేని వ్యక్తి ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. రెండోది, ఒక్క వ్యక్తిని కూడా తేలేనటువంటి వ్యక్తి, చనిపోయినాక నలుగురు అవసరం అండి. ఒక్క వ్యక్తిని తీసుకురాని వ్యక్తి ఈజ్ అన్ఫిట్. అన్ఫిట్ వ్యక్తిని మీరు ఫిట్ గా చేయాలని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మిత్రులారా, డబ్బు కూడా మనం సంపాదించినప్పుడే డబ్బుకు విలువ ఉంటుంది. కానీ మనం డబ్బు సంపాదించి పిల్లలకి ఇస్తే ఆ విలువ తెలియదు. సంపాదించేటప్పుడు కష్టపడి సంపాదించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఎవరికి టీం ఇవ్వద్దు. మీ అంతలో మీరు రెఫరల్ చేస్తూ వెళ్ళిపోండి. సిస్టంలో మీరు నడవండి, అతనికి దారి చూపించండి, కాకపోతే సహకరించండి. హెల్ప్ చేయడం అంటే ఏంటిది? ఆయనకు టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయండి, ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే హెల్ప్ చేయండి, ఆయన జూనియర్లతోటి మాట్లాడడానికి హెల్ప్ చేయండి. హెల్ప్ అనే పదానికి సరైన నిర్వచనం ఇదే అండి. ఆయనకు డబ్బులు ఇవ్వడం హెల్ప్ కాదు, ఆయన ప్రైమ్ మెంబర్ కట్టడం హెల్ప్ కాదు, ఆయనకు జనాలను ఇవ్వడం అది హెల్ప్ కాదు. ఆయనను పాడు చేసిన వాళ్ళు మీరు అవుతారు మిత్రులారా. ఆ తర్వాత ఎవరికి ప్లాన్ షార్ట్ కట్ గా చెప్పకండి, ఫేస్బుక్ లో వాట్సాప్ లో మీరు వైరల్ చేయకండి. ఆ తర్వాత ట్రైనింగ్స్ లేకుండా మీకు అచీవ్మెంట్